హలో గైస్, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ప్రజెంట్ మనం మెన్ అండ్ ఉమెన్ ఇంక్స్ అండ్ బ్లష్ టాటూ అండ్ మేకప్ స్టూడియోలో ఉన్నాము. సో ప్రజెంట్ మన ముందు గార్జియస్ బ్యూటిఫుల్ లేడీ విజయ్ మన ముందు ఉన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో టాటూస్ మీద లైక్ యూత్కి అయితే ఏమన్నా క్రేజా, ఇంకా యూత్ ఏమో కానీ అమ్మాయిలు అయితే పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ టాటూస్ వేయించుకుంటున్నారు. కానీ ఎందుకు టాటూస్కి ఎంత క్రేజ్ ఏంటి? సో ఇవన్నీ వాటి గురించి మనం క్లియర్గా వివరించడానికి మన ముందు విజయ్ ఉంది. ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? విజయ్ టాటూ అండ్ మేకప్ ఆర్టిస్ట్. అవును. ఇంకా మీలో చాలా కోణాలు ఉన్నాయని కూడా విన్నాను. సో అది కూడా నేను ముందు మీకు తెలుస్తుంది. అండ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా టాటూస్కి ఎంత క్రేజ్ అంటే ముఖ్యంగా యూత్లో అమ్మాయిలకైతే ఇంకా క్రేజ్. అంటే టాటూస్ అంటే విపరీతమైన అసలు అంటే బాడీ మొత్తం వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటివరకు అయితే, కంప్లీట్ అంటే స్కిన్ కనపడకుండా. అంటే అసలు టాటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాటూస్ గురించి తెలుసుకునే ముందు అసలు టాటూ అంటే ఏంటి, అసలు ఈ టాటూ అనేది ఎలా వచ్చింది, సో ఇది కూడా నాకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పకుండా నరికారు, మీకు చెప్తాను నేను. టాటూ అనేది స్పెషల్లీ ఒక ఫ్యాషనే కాదు, ఒక ఇట్స్ మెమొరబుల్ థింగ్ అనమాట. టాటూ ఎలా వచ్చిందంటే మీకు తెలిసే ఉంటుంది, మన ట్రైబల్స్ ఉండేవాళ్ళు ముందు. అప్పుడు ఫొటోస్ కానీ ఎలాంటి మెమొరీస్ చనిపోయిన వాళ్ళవి పెట్టుకోవడానికి ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు మనకు చాలా అడ్వాన్స్ అని ఉన్నాయి కాబట్టి ఫొటోస్ కానీ వాళ్ళ మెమొరీకి సంబంధించి చాలా పెట్టుకుంటాము. అప్పుడు అలాంటిది లేదు. సో అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే, వాళ్ళు చనిపోయాక వాళ్ళ ఒక కాల్ చేసాక బూడిద ఉంటుంది కదా, యాష్, అది వాళ్ళు ఒక చెట్ల మందు ఇంక్స్, మనకి ఇప్పుడు ఈ మార్కెట్లో ఇంక్స్ దొరుకుతున్నాయి. అప్పట్లో ఇంక్స్ కెమికల్ లాంటివి దొరికేటివి కాదు. సో వాళ్ళు చెట్లతోటి తయారు చేసిన ఒక ఇంక్ ఏదైతే ఒక ఆయుర్వేదిక్ మనకి లిక్విడ్ దొరికేదో అందులో వాళ్ళ యాష్ కలిపేసి వాళ్ళు బాడీ పైన పచ్చబొట్టు అని వేసుకునే వాళ్ళు అనమాట. అది చనిపోయిన వాళ్ళ గుర్తుకి, అంటే వాళ్ళు చనిపోయాక ఆ పచ్చబొట్టు చూస్తే వాళ్ళ ఒక మెమరీ గుర్తు రావడానికి. సో ఇప్పుడు వచ్చాయి మనకి పోర్ట్రేట్ టాటూస్, నేమ్ టాటూస్. అప్పట్లో అలా ఉండేది కాదు, జస్ట్ ఏదో లైన్ ఏదో డిజైన్ వేసేవాళ్ళు. అలా వాళ్ళతోటి మా టాటూ అనేది స్టార్ట్ అయ్యింది. మనం అంటే పురాతన కాలానికి వెళ్తే నిజంగా అప్పట్లో పచ్చబొట్లు అంటే ప్రాపర్గా అంటే వేయడం కూడా కాదు కదా, పచ్చబొట్టు అంటే కొంచెం నేమ్ కూడా ప్రాపర్గా ఉండదు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడంటే మిషన్స్ వచ్చాయి, ప్రాపర్గా దాన్ని డిజైన్ చేసుకొని దాని టైం తీసుకొని, సో కంప్లీట్గా దాని ఫోటోషాప్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్స్. సో అప్పుడు డైరెక్ట్గా ఏంటి నిడిల్తో కూర్చోడం అన్నమాట. సో ఇవన్నీ చూసాను నేను. అంటే ఏదో అదే అంటే రసాయనాలు ఉంటాయి కదా అప్పట్లో, ఆకు వీటితోనే చేసేవాళ్ళని చెప్పి విన్నాను. అంటే నాకు క్లియర్గా తెలియదు. అప్పట్లో పచ్చబొట్టు అంటే మన ఫారెస్ట్ లో ఉండే ఆకులు తీసుకొచ్చి ఆ రసాయనాలతో చేసి, సో ఒక నీడిల్ తీసుకొని ఇట్లా కూర్చుతా ఉంటారు. అంటే అప్పట్లో ముళ్ళుతో వేసేవాళ్ళు. అంటే అదే ఇప్పుడు ప్రయోగం చేస్తే ఇప్పుడు సెప్టిక్ ఇంకేమేమో ఆ వుండ్స్, స్కిన్ ఎలర్జీస్ ఏమో వస్తున్నాయి. అంటే అప్పుడున్న ఫుడ్ ఆ కల్చర్కి కాబట్టి నాకు తెలిసి అప్పుడు ఏది పొడుచున్నా కూడా పెద్దగా ఏం అవ్వకపోయి ఉండేదేమో. ఆ అట్మాస్ఫియర్, ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి, మనం ఇప్పుడున్న ఫుడ్ ఈ క్వాలిటీస్ కూడా అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత పొల్యూషన్ కానీ ఫుడ్ కెమికల్స్ కానీ ఏది ఉండేది కాదు. సో వాళ్ళు తినేది కూడా అంతా హెల్తీ ఫుడ్, ప్యూర్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ ఉండేది. సో వాళ్ళు ఏం మెయింటైన్ చేసినా చేయకున్నా అది ఆటోమేటిక్గా అది ప్యూర్ కెమికల్స్ లైక్ చెట్ల రసాయనాలు కాబట్టి బాడీలో ఇటే మెల్ట్ అయిపోయేది. ఇప్పుడు ఏదో వచ్చినా కెమికల్ వచ్చేసింది, లాట్ ఆఫ్ పొల్యూషన్. మనం బయటికి వెళ్ళినా మనం ఏదో తినేస్తాము. సో స్పెషల్లీ టాటూ వేయించుకున్నాక ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏదో వెళ్ళి తినేసాము ఏం కాదు అని ఎండకు ఎక్స్పోజ్ చేసిన, సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. ముందు ఎంత ఈజీగా ఉండేనో ఇప్పుడు అంత డిఫికల్ట్ కూడా టాటూ మెయింటైన్ చేయడం. చాలామంది వస్తారు కంప్లైంట్స్, 2-3 డేస్ తర్వాత నా టాటూ ఇలా అయ్యిందండి, ర్యాష్ వచ్చిందండి, లేకుంటే కొంచెం స్కిన్ స్వెల్లే ఉంది, కొంచెం బ్లడ్ వస్తుంది, చాలా రీజన్స్ ఉన్నాయి. ఓన్లీ బికాజ్ ఆఫ్ లైక్ మెయింటైన్ చేయరు అనమాట. ఒకవేళ మనం ఒక 1 week to 20 days వరకు ఒక టాటూ ప్రాపర్ మెయింటెనెన్స్ చేసామనుకోండి, మనకి అప్పటి కాలంలో టాటూస్ ఎలా హీల్ అయ్యి మంచిగా ఒక రిజల్ట్ ఉండేదో ఇప్పుడు కూడా మనకి అలానే ఉంటుంది. ఇంక ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. జనాలు అందరూ అది న్యూట్రలైజ్ చేసుకోవాలి. ఏ విధంగా ఒక టాటూ ఆర్టిస్ట్ చెప్పారు అని అనుకోండి ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి, ఆ విధంగా 100% మీరు మెయింటైన్ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ అండ్ లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి సో కొంచెం ఒక 20 days మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఈ టాటూ కంపెనీ స్టార్ట్ చేయకముందు దీనికి ముందు మీరేమైనా రీసెర్చ్ చేశారా టాటూలో? అంటే గతంలో అంటే ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, అంటే పురాతన కాలంలో అప్పట్లో పచ్చబొట్లు వచ్చేవాళ్ళు, సో దాన్నే ఇప్పుడు టాటూ అంటున్నాం. ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని యూజ్ చేస్తూ ప్రాపర్గా ఒక డిజైన్ వేసుకొని చేస్తున్నాం అని చెప్పేసి మీరు అన్నారు. దీనికి అంటే మీరేమన్నా రీసెర్చ్ అంటే మీ ఇన్డెప్త్గా అంటే మీ పర్సనల్గా
టాటూస్ గురించి మీరు అంతకుముందు వారి గతంలో ఎలా ఉంది ఇలాంటి రీసెర్చ్ చేశారా? యా, చాలా రీసెర్చ్ కానీ స్టడీస్ కానీ? యా, రీసెర్చ్ చేశాను, చాలా స్టడీ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో భయం వేసింది, ఇంకొంతమంది అలా భయపడిపోయే వాళ్ళు. ఈవెన్ నేను నేర్చుకోక ముందుకు చాలామంది అమ్మ టాటూ ఆ నొప్పి వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది అని చెప్తే అవసరమా అని చెప్పి నేను అనుకున్నాను. లేదు, ఏదైనా వెళ్తేనే తెలిసేది అని చూసి అది చూస్తూ ఉంటే నాకు ఎంత క్రేజీ వచ్చేసిందంటే జనాలు భయపడే అంత ఏమీ లేదు. చాలా సింపుల్ యాక్చువల్లీ. పెయిన్ అంటారు, అదెంత అంటే చిన్న చీమ కుట్టినట్టు ఒక చిన్న ఇంజెక్షన్ పెయిన్ అంతే. అదేదో పెయిన్ వచ్చేస్తుంది అలా కాదు. పెయిన్ వచ్చినా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఇంజెక్షన్ మేము చేయము, బట్ వీ హ్యావ్ అ స్ప్రేస్ అనమాట. అనెస్థీషియా స్ప్రే టైప్లో ఉంటుంది. జస్ట్ టాటూ వేసినప్పుడు ఆ స్ప్రే చేసాం అనుకోండి, యూ ఫీల్ లెస్ పెయిన్. సో అది అందరు మార్కెట్లో పెట్టరు బికాస్ ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. సో ఏదైనా కానీ మీరు టాటూ వేయించుకునే ముందు కంపల్సరీ టాటూ ఆర్టిస్ట్ గురించి కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేశారనుకోండి, డెఫినెట్లీ మీకు ఒక మంచి టాటూ అనేది మీరు వేసుకుంటారు. మేము నేర్చుకునేటప్పుడు కూడా ఇవన్నీ మేము డెఫినెట్గా రీసెర్చ్ చేస్తాము. ఎందుకంటే టాటూలో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఒక్క పాయింట్ మేము మిస్ అయినా క్లయింట్స్ అడిగేటప్పుడు మేము ఒక బ్లాంక్ ఫేస్ పెట్టామనుకోండి, క్లయింట్కి ఉన్న ట్రస్ట్ పోతుంది, డెఫినెట్గా వాళ్ళు వేయించుకోరు. సో మేము క్లయింట్ స్కిన్ పైన మేము వేసే ముందు మాకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నాకు ఆ నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసి ఒక కంప్లీట్గా ఒక టాటూ ఆర్టిస్ట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. స్పెషల్లీ ఒక్కొక్క క్లయింట్ది మెంటాలిటీ వేరు, వాళ్ళ విషెస్ వేరు. సో కొంతమంది వచ్చి ర్యాండమ్గా వేసేయండి ఏదో ఒక డిజైన్ అని అంటారు. అలా కాకుండా చాలా స్పెసిఫిక్గా మా దగ్గరకు వచ్చే ముందే క్లయింట్ చాలా ఇంటర్నెట్లో మనకి ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వచ్చి మాకు టెస్ట్ పెడతారు, అది తిను చేస్తుందా లేదా, తిని ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దామని చెప్పి. మాకు క్లయింట్ వచ్చి టాటూ వేయించుకున్నట్టు ఉండదు. మేము ఏదో వచ్చే ఎగ్జామ్కి మేము ఒక ప్రిపరేషన్ అయ్యి మేము క్లయింట్కి మేము ఆన్సర్ చెప్తున్నాం టీచర్కి అన్నట్టు ఉంటుందన్నమాట. సో కంపల్సరీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వాటికి అనుకోండి కొంచెం నాలెడ్జ్ తక్కువ అది మేబీ చేసేవచ్చాము, బట్ టాటూ అలా కాదు. ఎందుకంటే ఇది స్కిన్ పైన లైఫ్ టైంలో ఉండేది. ఇది ఒక టాటూ వేయించుకుంటున్నాము అని అంటే బాడీలో ఒక ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఒక మెమరబుల్ థింగ్, ఎప్పుడు చూసినా దాన్ని గుర్తుపెట్టుకున్నాం. పేరెంట్స్ పేరు వేయించుకుంటాము, మామ్ అండ్ డాడ్ అని, వైఫ్ పేరు, పిల్లల పేరు, లేకపోతే చాలా ఉంటుంది. పెట్స్ పెంచుకున్న వాళ్ళు పెట్స్ పేరు వేయించుకుంటారు, వాళ్ళ బొమ్మలు వేయించుకుంటారు, పోర్ట్రేట్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎంత అప్డేట్లు ఉండి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాము, ఎంత చేస్తామో క్లయింట్కి మేము అంత క్లారిటీ ఇవ్వగలుగుతాం అనమాట. క్లయింట్కి ఎప్పుడైతే మనం ఒక భరోసాని ఇస్తామో అప్పుడు మాత్రమే క్లయింట్ కూడా డేర్ చేస్తారు, ఓకే షీఈ్ ద బెస్ట్, హీఈస్ ద బెస్ట్ ఆర్టిస్ట్, సో ఐ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఎంత తొందరగా కూడా జనాలు మోసపోవట్లేదు. టాటూ గురించి కానీ ఎక్కువ టాటూ ఆర్టిస్ట్ గురించి బాగా బయట చూసుకొని గూగుల్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేసి వస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ విన్నా మీరు చెప్పింది. అంటే జనరల్గా కొందరు క్లయింట్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి అంటే దాని గురించి స్టడీ చేసి సో వచ్చిన అంటే మీకు ఒక ఎగ్జామినేషన్ టైపు అంటే మీ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం ఈ రకమైన టెస్ట్ కూడా పెడతారు అయితే? యా, డెఫినెట్గా. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్కి భయపడి వస్తారు. ఆ పెయిన్కి చాలా క్వశ్చన్స్ మాకు స్టార్ట్ అవుతాయి అనమాట. పెయిన్ ఉంటుందా, ఇది లైఫ్ టైం ఉండేది కదా. ఎందుకంటే టాటూ అనేది తొందరపడి వేసుకునేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సెలూన్కి వెళ్ళారు, హెయిర్ కట్ అనుకోండి, ఒక హెయిర్ డ్రెస్సర్ మనకి మీద మిస్టేక్ చేశారు, ఇట్స్ ఓకే, 1 మంత్లో 2 మంత్స్లో మళ్ళీ హెయిర్ గ్రోత్ అయిపోతుంది. డ్రెస్ కొనుక్కుంటాం, నచ్చకపోతే ఇంకో డ్రెస్ కొనుక్కోవచ్చు, ఎవరికైనా ఇచ్చేయవచ్చు, మనము ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది. బట్ టాటూ అనేది అలా కాదు. సో ఒక్కసారి టాటూ నీడిల్ మేము పెట్టాము అని అంటే డెఫినెట్గా అది పర్ఫెక్షన్గా ఉంటేనే, మన కాన్ఫిడెన్స్ ఉంటేనే, అప్పుడు క్లయింట్ కూడా మన మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే వాళ్ళు చేయించుకోవాలి, మేము కూడా స్టార్ట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్ అనేది ఉండదు ఇందులో. ఎక్స్పెరిమెంట్ చేసాము అని అంటే ఉంటారు కొంతమంది డబ్బు కోసం చేసేవాళ్ళు, బట్ నాలాగా మార్కెట్లో చాలా ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు క్వాలిటీ దగ్గర కానీ హైజెనిక్ దగ్గర కానీ క్లయింట్కి 100% నాలెడ్జ్ ఇచ్చాకనే దెన్ మేము స్టార్ట్ చేస్తాము. వచ్చారు కదా ఏదో వేసామా అన్నట్టు ఉన్నది ఉండదు అనమాట. డెఫినెట్గా ఫస్ట్ క్లయింట్కి మేము మొత్తం అవేర్నెస్ ఇస్తాం, టాటూ అంటే ఏంటిది. క్లయింట్ ఒకసారి షీ ఫీల్స్ ఓకే దెన్ షీ కెన్ గో ఫర్ ఇట్, దెన్ ఓన్లీ మేము స్టార్ట్ చేస్తాము. వేసే ముందు కూడా మేము అన్ని ప్రిస్క్రిప్షన్స్ చెప్తామన్నమాట. ఎలా వాళ్ళు చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా చేయొద్దు, దానివల్ల ఏంటిది, బిఫోర్ ఏమైనా వేయించుకున్నారా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఏంటిది A to Z మేము అన్ని వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నాకనే దెన్ టాటూ స్టార్ట్ చేస్తాం. ఎక్కడైనా వాళ్ళకి డౌట్ ఉంది, వేసాక అయ్యో నేను తొందరపడి వేయించుకున్నానండి, మీరు చెప్పాల్సింది అని చెప్పేసి క్లయింట్ మాకు క్వశ్చన్ అడగకూడదు. ఒకవేళ వేసామనుకోండి, ఓకే ఒకసారి 2 సార్లు వేస్తాము, బట్ ఒకసారి మా పేరు మార్కెట్లో పోయింది అనుకోండి, సో అండ్ సో స్టూడియోకి వెళ్ళకండి, దాని ఇష్టం ఉన్నట్టు వేసేస్తుంది అని చెప్పేసి పేరు పాడవడానికి, అంటే పేరు రావడానికి చాలా టైం పడుతుంది, పాడవడానికి ఒక టాటూ చాలు మిస్టేక్ అవ్వడానికి. సో ఇలాంటి వాటిలో మేము చాలా కేర్ఫుల్గా ఉంటాము అండ్ ఉండాలి కూడా. అది చాలా
చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా క్లయింట్ ఒకసారి వచ్చినంటే అక్కడికి అయిపోదు, క్లయింట్ తోటి ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి అనమాట. తను రావడమే కాదు, ఇంకో టాటూ వేయించుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ ఎక్కడైనా ఈ టాటూ ఎక్కడ వేయించుకున్నామని చెప్పేసి మళ్ళీ తన నుంచి మన క్లయింట్స్ రావాలా. సో అలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా మనము క్లారిటీగా ఉండాలి, అన్ని నాలెడ్జ్ తోటి ఉండాలి, అండ్ క్లయింట్కి ఇంకా మంచిగా క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. చాలా ఇంపార్టెంట్ అది. సో మీరు ఇంకో పాయింట్ కూడా అన్నారు, అంటే చాలామంది కొందరు ఎంత లైక్ క్రేజ్ కోసమా లేకుంటే చిన్న అంటే ఏదో అంటే నాకు నేర్చుకోవాలన్న ఒక ప్యాషన్ కొందరికి ఉంటుంది. అండ్ కొందరు ఏదో అంటే అదొక స్టైల్, అంటే నేను కూడా ఒక టాటూస్ చేయాలి, నాకు కూడా అది ఇంట్రెస్ట్, జనరల్గా ఆ కైండ్ ఆఫ్ నేచర్తో ఆ మెంటాలిటీతో కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రాపర్గా ఇప్పుడు మీరు ఇంత అంటే వచ్చిన క్లయింట్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి, సో దీనివల్ల అంటే రేపటికి మీకు ఏం కాకుండా కూడా వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత మీరు చేస్తున్నారు కదా. బయట కూడా అంటే కొందరు ఏంటంటే మీరు మనీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని మీరు అన్నారు. అవును. సో అది అంటే నాకు తెలిసి ఎప్పటికైనా హార్మ్ఫుల్. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా దానికి అంటే మీరు ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అంటే డీటెయిల్స్ కానివ్వండి, ఇంకా లేకుంటే లిక్విడ్స్ కానివ్వండి, దాని అంటే కెమికల్స్ కానివ్వండి, సో ఇది ప్రాపర్గా బయట మరి వాళ్ళు ఇష్టంగా యూజ్ చేస్తే అది రేపటికి ఎఫెక్ట్ అవ్వదా స్కిన్కు, దానివల్ల మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి అడుగుతున్నాను. ఛాన్సెస్ అయితే ఉంటుందండి, ఎందుకంటే చాలామంది మేము టాటూ ప్రైస్ చెప్పగానే మీరు ఎక్స్పెన్సివ్ చెప్పారండి, మొన్న మా ఫ్రెండ్ వెళ్ళారు గోవాకి, వేరే స్టూడియోకి వెళ్ళారు, అక్కడ బాగా వేసారు అని అంటారు. బట్ దాని తర్వాత వాళ్ళ గురించి పక్కన రోడ్ సైడ్స్ లో కూర్చొని బీచెస్ లో కూర్చొని ఒక అంబ్రెల్లా పెట్టుకొని వేసేస్తూనే ఉంటారు. సో అంటే పర్టికులర్గా అంటే కొన్ని టాటూస్ వేసే దగ్గర ఏంటంటే ఈ పొల్యూషన్ లేకుండా నీట్గా ఉండే ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టి వేయాలని చెప్పేసి నేను విన్నాను. ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి కూడా వేయొచ్చా, వేయడం వల్ల కూడా మళ్ళీ అదే హార్మ్ఫుల్ అవుతుందని? యా, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఏంటంటే చాలామంది ఏదో వేయించుకున్నాను అంటే వేయించుకోకండి టాటూని. ఎప్పుడైనా మీరు కంపల్సరీ దాన్ని రీసెర్చ్ చేయండి టాటూ ఆర్టిస్ట్ గురించి, స్టూడియో గురించి. టాటూ అనేది ఎలా అంటే మీకు ఒక ఆపరేషన్ థియేటర్ లాగా. మీకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఏదో జబ్బు వచ్చింది, ఆపరేషన్ చేయాలి అంటారు, మా ఇంటికి వచ్చి చేయండి, నేను రాను మీ ఇంటికి, హాస్పిటల్కి రాను, నాకు ఇంటికి వచ్చి చేయండి అని ఎలా ఉంటుంది, టాటూ కూడా అలానే అనమాట. దీని నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఒకవేళ మేము హైజీనిక్గా మెయింటైన్ చేయకుండా. అండ్ ఎవ్రీ క్లయింట్కి మేము యూస్ చేసేదాన్ని ఫ్రెష్గా యూస్ చేయాలి. ఒకరికి వాడింది వాడకూడదు, మళ్ళీ ముట్టుకున్న వస్తువు మళ్ళీ ముట్టుకోవద్దు, కంపల్సరీ హ్యాండ్ శానిటైజ్ చేసి ఉండాలి, డిస్పోజబుల్ అయి ఉండాలి. అండ్ క్లయింట్కి వచ్చే ముందు కూడా మేము తనకు కూడా చెప్తాము, మీరు తిన్నారా, ఫాస్టింగ్ ఉన్నారా, తనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్, షుగర్ ఉంటుంది, లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫాస్టింగ్లో చేయించుకుంటారు. అప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్ వాళ్ళకి బేర్ చేయకుండా కొంచెం సెన్సిటివ్ పర్సన్ ఉన్నారనుకోండి, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. అదే మీరు చీప్ సెలూన్లో అక్కడికి స్టూడియోకి వెళ్ళి వేయించుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం అడగరు, అమ్మ క్లయింట్ వచ్చారా, చలో ఇవాళ 1000 రూపాయలు వస్తాయా, 2000 వస్తాయా, చలో ఇవాళ డే అయిపోయింది అన్నట్టు వాళ్ళు వేసేస్తారు. అలా మేము అలా చేయమన్నమాట. డెఫినెట్గా క్లయింట్ని మొత్తము వాళ్ళు వచ్చినాక ఒక ఫామ్ ఇస్తాము, తను అందులో అన్ని చదివి తను సైన్ చేసి టిక్ పెట్టాక తను ఓకే, తను నేనేం తినలేదు తిన్నాను అని అనేది కంప్లీట్గా తను రాయాలి. అది మేము చదివి చూసుకొని మేము ఏమైనా ఉంటే ఫామ్ ఉంటుంది, డెఫినెట్గా ఫామ్ ఫిల్అప్ చేయాలి. యా, దెన్ వీ విల్ స్టార్ట్ ద టాటూ అనమాట. ఓకే, మీరు గోవాకి వెళ్ళి వేయించుకుంటారు, ఓకే బాగుంది, మీకు మీ అదృష్టం కొద్ది మీరు మంచి టాటూ ఆర్టిస్ట్ దొరికారు అనుకోండి, మీ టాటూ బాగుందంటే ఓకే ఫైన్. ఒకవేళ చీప్గా వేసే టాటూ ఆర్టిస్ట్ ఉన్నారు, హైదరాబాద్లో అడిగితే సో ప్లేస్లో అడిగితే వాడు 10,000 అన్నాడు, ఎందుకు ఇక్కడ మనకు 2,000 అయిపోతుంది, చీప్ అయిపోతుంది అని వేసుకుంటారు. ఇన్ కేస్ మీ టాటూ ప్రాబ్లం అయింది అనుకోండి, మళ్ళీ గోవాకి టికెట్ పట్టుకొని వెళ్ళగలుగుతారా? మీరు వెళ్ళలేరు డెఫినెట్గా. అదే మీరు హైదరాబాద్లో ఒక మంచి సలూన్ స్టూడియో ఎక్కడైతే మీకు టాటూ మీకు ఎక్కడైతే హోప్ ఉంది ఇక్కడ బాగా వేస్తారు అని, మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, సేవ్ చేసుకోండి, టైం తీసుకోండి. హరిబరిగా వేయించుకోమని ఎవరు చెప్పరు మీకు, బట్ టైం తీసుకొని డబ్బులు సేవ్ చేసుకొని మంచి స్టూడియోకి వెళ్ళి మీకు టాటూ మంచిగా వేసుకుంటాను, ఇది బాగా వస్తుంది ఇక్కడ వెళ్తే అని హోప్ ఉన్నప్పుడే వేసుకోండి. ఏదో వేసుకోవాలి కదా, ఏదో 2000లోనో ఏదో పెద్ద టాటూ వేస్తున్నారు కదా అని మీరు వేసుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ అది స్పాయిల్ అయ్యింది. సో దాని తర్వాత మీరు మెడికేషన్గా వెళ్ళాలన్నా, దాన్ని కవరప్ చేయాలన్నా, మీరు లేజర్కి వెళ్ళాలన్నా ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఆయన అంత హెడ్ఏక్ తీసుకునే బదులు టాటూ వేయించుకునే ముందు ప్రాపర్గా మీరు ఒక రీసెర్చ్ అనేది కంపల్సరీ. టాటూ 1 ఇంచా, ఫుల్ హ్యాండ్ టాటూనా, ఫుల్ బాడీ టాటూనా, చిన్న ఫింగర్ పైన ఒక చిన్న ఒక హార్ట్ సింబల్ వేయించుకున్నా, డెఫినెట్గా మీరు వేయించుకునే ముందు మీరు ఒక రీసెర్చ్ చేయాలి టాటూ ఆర్టిస్ట్ గురించి. బ్లైండ్గా మాత్రం వేయించుకోమని నేను డెఫినెట్గా చెప్పను.
వేసే వాళ్ళు ఉన్నారు. బట్ అది ఒక బాడీ పార్ట్, మన బాడీ పార్ట్ పైన ఒక లైఫ్ టైం ఉండిపోయే గుర్తు. దాన్ని చూసినప్పుడు మనం అబ్బా ఎంత మంచి టాటూ, నలుగురు చూసినప్పుడు కూడా అబ్బా ఎంత బాగుంది మీ టాటూ అని అడిగేటట్టు ఉండాలి. ఇదేం టాటూ ఎక్కడ వేయించుకున్నావు ఇలా ఉంది అని అనుకోండి, మనకి నార్మల్గా దాన్ని కవరప్ చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకసారి 2 సార్లు ఓకే, లైఫ్ టైం ఉండిపోయేది. ఎన్నిసార్లు కవరప్ చేసుకుంటారు, దాని గురించి మీరు మళ్ళీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మీరు ప్రాపర్గా డ్రెస్అప్ కూడా అవ్వలేరు. సో బెటర్ మీరు ఆర్టిస్ట్ గురించి మంచిగా కనుక్కోండి, అది మంచిగా ఉంది, టాటూ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ బాగుంది, మీకు ఒక హోప్ వచ్చినా కానీ దెన్ గో ఫర్ ఇట్. హరిబరిగా మాత్రం వేయించుకోకండి నేను సజెస్ట్ చేస్తాను. జనరల్గా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం టాటూస్ వేసుకోవాలంటే కొత్త పిచ్చంట జనాలకి, ముఖ్యంగా సెలబ్రిటీస్ అయితే ఇంకా విపరీతంగా వేసుకుంటున్నారు. దాంట్లో ఇంకా ఫీమేల్స్ ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా వాళ్ళకి ఎమాక్రైజ్. ఎందుకు అంటే టాటూస్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది జనరల్గా? అది మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఒక ఇట్స్ మెమొరీ అనమాట. అంటే ఎవరో వేయించుకున్నారు అని మనం వేయించుకోవడం పక్కన పెడితే కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కెమెరామ్యానే ఉన్నారు, వాళ్ళకి ఇష్టం ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, వాళ్ళకి చాలా ఇష్టము, వాళ్ళు పగటి కళలుగా అంటూ ఉంటారు నేను ఇలాంటిది ఉండాలి, ఇలా కొనుక్కోవాలి అని. చాలామంది ఆర్టిస్టులు కానీ ఏ ఫీల్డ్లో చూసుకున్నా వాళ్ళకి ఈ టాటూ వేయించుకుంటే బాగుండు, ఇది నా లైఫ్, ఇది లేకుండా నేను ఉండలేను అని అనుకున్నప్పుడు అది వాళ్ళు ఒక మెమరీకి గుర్తుండడానికి వాళ్ళు పేరు వేయించుకుంటారు. అంటే వాళ్ళ లవ్ టువర్డ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఓన్లీ థింగ్ అనేది టాటూ. అండ్ ఇంకోటి అంటే టాటూస్ వేసుకోవడం వల్ల నిజంగా అంటే అవి ఒక జనరల్గా ఒక మనిషికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుంటే ఒక సంతోషమా చూసుకున్నప్పుడల్లా, లేదంటే దానివల్ల బాడీలో ఒక పవర్ అయినా రీజనరేట్ అవుతుందా, లేదంటే ఇంకా అసలు ఏంటి టాటూస్ వేసుకోవడం వల్ల ఒక మనిషి సెల్ఫ్గా ఎలా ఫీల్ అవుతాడు? ఒకవేళ టాటూ వేయించుకోవడానికి రీజన్ ఏంటిది అని అంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక విష్ అనేది ఉంటుంది. మనం పుట్టినప్పుడు మన పేరు మనం పెట్టుకోము, మనకు కావాల్సిన మొహం మనకి ఉండదు, ఏదైనా దేవుడిచ్చిందే. టాటూ ద ఓన్లీ వన్ థింగ్, మనకు నచ్చింది మనం చూపించుకోవడానికి, మనకు నచ్చింది వేసుకోవడం అనమాట. అది వన్ ఆఫ్ థింగ్ లైక్ మనం ఏంటిదని చూపించుకోవడము, ఒకరి మీద ప్రేమ కానీ, మనం అంటే ఏంటిది, ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నా, ఏమన్నా లైక్ స్పెషల్లీ మామ్ డాడ్ ఫేస్ వేయించుకుంటారు. కొంతమంది ఎలా అంటే అసలు హార్ట్ పైన వేసుకోవడము, హ్యాండ్ పైన వేసుకోవడము చాలా ఇష్టంగా వేయించుకుంటారు. అది ఎందుకు వేయించుకుంటారు అని అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం అనమాట. ఎక్స్ప్రెస్ చేయడం అంటే బట్టలు కొనిచ్చుడు ఏదో కొనివ్వడం అది వేరు, అది అందరు చేస్తారు. బట్ టాటూ వేసుకోవడం అనేది ఒక పెయిన్ తీసుకుంటున్నారు. అంటే మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టము, ఒక హార్ట్ పైన తన టాటూ వేస్తున్నప్పుడు ఒక పెయిన్ తీసుకుంటూ తను ఫీల్ అయ్యే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అది చాలా మంది అది ఎక్స్ప్రెస్ చేయలేము యాక్చువల్లీ. అది టాటూ వేయించుకునేటప్పుడు ఆ పర్సన్ అడిగితే ఇంకా బాగా చెప్తారు మీకు. ఓకే, అండ్ టాటూస్ అంటే కంప్లీట్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే వేసుకోవాలి అని మీరు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్లలో ఏమైనా ఉంటాయి? అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే వేసుకోవాలి అంటే ఇంతకు మించి ఏజ్ వాళ్ళు వేసుకోవద్దు, అంతకు ఎబో ఏజ్ వాళ్ళు కూడా వేసుకోకూడదని ఉంటుంది. బిలో 18-20 వాళ్ళు వేయించుకోకూడదు. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ఫర్దర్గా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా ప్లాన్స్ ఉన్న వాళ్ళు వేయించుకోకపోవడం బెటర్ అనమాట. లేదు వాళ్ళు తెలియకుండా వచ్చి వేయించుకుంటారు, 20 లోపు వచ్చిన వాళ్ళు వచ్చి వేయించుకుంటారు. సో మేము బ్లైండ్గా వేయము. సో వీ విల్ కాల్ దే పేరెంట్స్, మీ మమ్మీనో డాడీనో తీసుకురండి. మేము వాళ్ళ పేరెంట్స్ వచ్చాక వాళ్ళ పేరెంట్స్ నుంచి మళ్ళీ మేము ఒక ఫామ్ ఫిల్అప్ చేసుకుంటాము. ఎస్ వాళ్ళకి అలా ఏమీ లేదు, మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. మాకు తెలియకుండా మేము వేసేస్తాము. మనం నార్మల్లీ చిన్న టాటూ స్టూడియోకి వెళ్ళిపోయాము అనుకోండి, అక్కడ వాళ్ళు వేసేస్తారు. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇవాళ కాకుండా రేపు వాళ్ళ పేరెంట్స్ చూస్తారు డెఫినెట్గా. పేరెంట్స్ వచ్చి సీన్ క్రియేట్ చేస్తారనమాట. మీరు అలా ఎలా వేశారండి, మా బాబు అంటే చిన్నవాడు తెలియదు, మీకు తెలియదా, మీరు అలా ఎలా నేర్చుకొని చేసేస్తారు, మా బాబు పైన రేపు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అతను లైఫ్ స్పాయిల్ చేశారు, అలాంటి కంప్లైంట్స్ మాకు ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా ఒక 18-20 బిలో ఏజ్ వాళ్ళు వచ్చారని అనుకోండి, మీ పేరెంట్స్ని తీసుకురండి. కాల్ కాదు, పేరెంట్ రావాలా. ఒక ఫామ్ ఉంటుంది, వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ సైన్ చేసి వాళ్ళు ఓకే అంటే అప్పుడు మేము టాటూ వేస్తాము. ఆఫ్టర్ 20 ఎవరు వచ్చినా మేము అడుగుతాము ఒకసారి, ఒకేలా ఏమైనా టాటూ వేయించుకోండి, మీరు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఏమైనా ప్లాన్ ఉందా, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మీరు అవేర్నెస్ తోటే వచ్చారు కదా, మాది టాటూ వేయడం మటుకే లేజర్ మా దగ్గర ఉండదు, సో మళ్ళీ మీరు వేసాక మీరు వేసారు మనకు చెప్పలేదు అనొద్దు. సో ఒకవేళ ఎవరు వేయించుకోవద్దు అని అంటే స్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు, ఇంతమంది మనం మాట్లాడుకున్నాం, మనం ఏమంటారు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు,
ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు, స్కిన్ చాలా సెన్సిటివ్ ఉన్నవాళ్ళు, సో అలాంటి వాళ్ళకి మేము చెప్తాము మేడం కొంచెం మీకు పెయిన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ పార్ట్స్ అనమాట. స్కిన్ ఎక్కడ వేస్తే పెయిన్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ వేయాలి ఎక్కడ వేయొద్దు అండ్ డిఫరెంట్ డిజైన్స్ని బట్టి కూడా మేము విల్ సెలెక్ట్ ద ప్లేస్ చెప్తాము. ఇక్కడ వేయించుకోండి, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుండదు అనేది కూడా మేము చెప్తాము. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్కి టాటూకి సంబంధం ఏంటంటే, అంటే టాటూ వేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ రావు, గవర్నమెంట్ జాబ్స్ రిస్ట్రిక్షన్ చేస్తారు? యా ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు చాలా సింపుల్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి అని అనుకోరు. ఎందుకనంటే మీరు పొలిటీషియన్స్ చూసారనుకోండి, ప్లెయిన్ శారీ సింపుల్గా నార్మల్గా జడ వేయడము లేకపోతే కొప్పు కట్టుకోవడం అనే ఉంటారు, వాళ్ళు ఫ్యాషన్గా ఉండరు. పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలానైనా వాళ్ళు ఉంటారు. సో జాబ్ మీరు గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు సింపుల్గా ఉండండి. మీరు సింపుల్గా ఉన్నాక మీరు జాబ్ వచ్చాక దెన్ మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. లేదు నేను ఫ్యాషన్గా ఉంటాను, గవర్నమెంట్ జాబ్ యాక్సెప్ట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు కదా. జాబ్ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మనం అక్కడ వెళ్ళామనుకోండి మనకు ఒక యూనిఫామ్ ఇస్తారు, మీరు హెయిర్ లీడ్ చేయొద్దు, మీరు కొప్పు కట్టాలి అంటారు, హెయిర్ ప్రాసెస్కి మాత్రం స్పెషల్లీ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అలానే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో అది మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అని అనుకుంటే డెఫినెట్గా ఈ రూల్స్ మెయింటైన్ చేయాల్సిందే. లేదు నేను వేసుకున్నానండి ఇప్పుడు ఏం చేయలేను అంటే మీ జాబ్ మీకు ఇంకా పోయినట్టే. ఓకే ఫైన్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఒకవేళ నిజంగా టాటూ వేసుకుంటే అవి స్కిన్కి రేపటికి అంటే ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? యా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా టాటూ వేసుకోవచ్చు. బట్ టాటూకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు నాకు ఈ స్కిన్ ప్రాబ్లం ఉందండి తొందరగా సెట్ అవ్వతానంటే టాటూ టెస్ట్ చేస్తామన్నమాట. టాటూ టెస్ట్ ఏంటంటే కనిపించని పార్ట్లు బాడీలో లైక్ ఇన్నర్ థమ్ లైక్ ఎక్కడైనా లైక్ ఇన్నర్ హమ్స్ దగ్గర చిన్న ఒక లైన్ కానీ చిన్న డాట్ కానీ ఏదైనా చిన్నగా వేస్తాము. దానివల్ల ఏంటంటే చిన్నది కాబట్టి దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండదు పెద్ద టాటూ వేయించుకోవాలనుకున్న వాళ్ళకి. సో ఒక 10-15 days 20 days ఆర్ 1 month తర్వాత డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ టైమ్ తర్వాత మీరు వచ్చి రండి, మీరు ఏమైనా ప్రాబ్లం అయిందా లేదా, ఏమైనా ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం అయ్యింది, అప్పుడు వేయించుకోవాలా లేదా. సో అప్పుడు మేము చూసాక దెన్ మేము వాళ్ళకి కావాల్సిన మెయిన్ డిజైన్ వేస్తాము. లేదు క్లయింట్ దాపెట్టి వేశారనుకోండి, ఎనీహౌ మేము ఆల్రెడీ ఫామ్ ఫిల్అప్ చేయించుకుంటున్నాము, వాళ్ళ దగ్గరే వాళ్ళు చదువుతారు, వాళ్ళు దాపెట్టిన తర్వాత వస్తారు కదా మేము ఫామ్ చూపిస్తామన్నమాట. ఆల్రెడీ మీకు డీటెయిల్స్ తీసుకున్నాం, మరి మీ మిస్టేక్ మీరు మాకు చెప్పకపోవడం వల్ల ప్రాబ్లం అయింది, అదే మీరు మాకు ముందే చెప్పుంటే మేము ప్రాపర్ కేర్ చెప్పేవాళ్ళము. సో ఏమైనా ప్రాబ్లం అలా అయ్యింది కూడా అనుకోండి డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే బాడీలో అది ఎందుకు రియాక్ట్ అయ్యింది అనేది కూడా మేము అంత మెడికల్గా మేము చదువుకోము కాబట్టి దానివల్ల మాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ మాకు ఇంటర్నెట్లో కూడా దొరుకుండదు. సో డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ ఇచ్చే ఒక ఆయింట్మెంట్ కానీ ఏదైనా యాంటీబయాటిక్ మెడిసిన్తో కానీ మీకు అది హీల్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక టాటూ వేయించుకున్నారు అనుకోండి, మీకు ఏమైనా ఏ డౌట్ ఉన్నా ఆఫ్టర్ టాటూ కూడా సో డెఫినెట్గా టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక 10-15 days తోటి 20 days తర్వాత కూడా మీరు ఏ మాత్రం వెనకపోకుండా కాల్ చేయండి, మెసేజ్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే. బట్ మీకు ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ మీరు టాటూ ఆర్టిస్ట్ని అడగండి, ఇలా అయ్యింది ఎందుకు అయ్యింది, ఫోటో పంపండి ఎందుకు అయ్యిందని, మాకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీకు ఏం చేయాలనేది మేము మీకు ప్రాపర్ మెడికేషన్ అనేది చెప్తాము. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే స్కిన్ అక్కడ తినేస్తుంది, ఇంకా రేపటికి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి విన్నాను. సో ఇది ఎంతవరకు నిజం? నీళ్ళు లోపల అంటే జనరల్గా మీరు మిషన్తోనే నీళ్ళు లోపల స్కిన్కి కుచ్చుకుంటుంది కదా, సో దానివల్ల స్కిన్ తినేయడము, చెయ్యి అక్కడికి కొట్టేస్తారు అంటే ఇలాంటివి విన్నాను నేను. అంటే నిజమే, ఎంతవరకు నిజం? అయి ఉండొచ్చండి, బట్ మ్యాక్సిమం మీరు మంచి ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ దగ్గరకు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి మీరు ఫేస్ చేయాలి అవ్వదు అనమాట. మీరు నార్మల్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు, చీప్గా టాటూ వేశారు అనుకోండి, అక్కడ ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. షుగర్ అనుకోండి, మేము షుగర్ని అటాక్ చేసే అంత టాటూస్ మేము వేయము. మేము చేసేదంతా ఎపిడర్మస్ డర్మస్ బిట్వీన్లో వేస్తాము. స్కిన్ లేయర్స్ కూడా ఉంటాయి, మనకు 4-5 layers ఉంటాయి స్కిన్లో. ఎక్కడ వేయాలి అనేది మాకు ప్రాపర్గా ఒక నాలెడ్జ్ ఉంటుంది. షుగర్ పేషెంట్ వచ్చినా మేము అడుగుతాం కదా మీకు షుగర్ ఎలా ఉంది, హై ఉందా లో ఉందా ఏంటిది అంటే నార్మల్గా డైలీ బ్యాలెన్స్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అప్పుడు మేము అడిగి మేము ప్రికాషన్స్ తీసుకున్నాకనే మేము వేస్తాము. మళ్ళీ తర్వాత అయిపోయాక ఒకవేళ క్లయింట్ అంటారు లేదంటే నాకు కొంచెం ఎలర్జీ ఉంది ఏంది అడుగుతాం, ఎక్కడ షుగర్ ఉందా అని అంటారు. ఉంది అంటే అన్నారు అనుకోండి, ఓకే ఇలా మెయింటైన్ చేయండి అని చెప్పి మేము ప్రికాషన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు అయితే నేనైతే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. షుగర్ పేషెంట్ కూడా టాటూ వేసుకోవచ్చు, డెఫినెట్గా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ షుగర్ క్వాంటిటీ ఉండేది కొంచెం బ్యాలెన్స్గా, షుగర్ లెవెల్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు స్పెషల్గా ప్రొఫెషనల్స్ దగ్గరికే వెళ్ళాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇంకా చాలా కేర్ఫుల్గా వేస్తారు. నార్మల్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఆ షుగర్ ఉంటే వేయొచ్చా లేదా అనే డౌట్లు వాళ్ళు కూడా వేస్తారు.
సో వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎలాంటి నీడిల్స్ యూస్ చేస్తున్నారు, హైజెనిక్గా ఉందా లేదా అది కూడా చూసుకోవాలా. నాకు షుగర్ ఉంది పర్లేదు ఎక్కడ వేసుకున్నా పర్లేదు అని అనుకుంటే అది మీ రిస్క్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవద్దని డెఫినెట్గా వేసుకోవచ్చు, అలా ఏమీ లేదు. షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు, ఇలా వేయించుకోవద్దని ఏమీ లేదు. బట్ వేయించుకున్నాక దాని తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ లైఫ్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ కానీ మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్పోజ్ చేయొద్దు అనుకుంటున్నారు, మోడలింగ్ ఫీల్డ్లోకి వెళ్తారు. సో అలాంటి వాళ్ళు మీరు ఏం ఫీల్డ్లో వెళ్తున్నారు అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని అది మీరు టాటూ ఆర్టిస్ట్కి క్లియర్గా చెప్తే మేము సజెస్ట్ చేయగలుగుతాము. ఏదో వేయించుకోవాలి కదా అని మీరు బ్లైండ్గా వేయించుకున్నారనుకోండి అది ప్రాబ్లం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే రేపు ఏంటిది అనేది మనకు కూడా తెలియదు కదా. జనరల్గా అంటే మీరు ఒక టాటూకి అంటే ఎలా ప్రైస్ తీసుకుంటారు, అంటే అక్కడ కూడా మెజర్మెంట్స్ దాన్ని బట్టి ప్రైస్ ఉంటుందా అసలు ఏంటి? ఇందులో కూడా 3 కేటగిరీస్ ఉంటాయండి. కొంతమంది స్క్వేర్ ఇంచ్ ప్రకారం తీసుకుంటారు, చూస్తాము డిజైన్ ఏంటిది, అది ఎన్ని స్క్వేర్ ఇంచెస్ ఉంది, సో స్క్వేర్ ఇంచ్ ప్రకారం తీసుకుంటారు. కొంతమంది బల్క్ తీసుకుంటారు, లేదంటే నేను 2 టాటూస్ తీసుకుంటాను, నాకు బల్క్ టాటూలో తీసుకోండి, నేను మా ఫ్రెండ్ కూడా వేయించుకుంటాం, ఈ డిజైన్ వేయించుకుంటాం, సో బల్క్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పర్ అవర్ కింద కూడా తీసుకుంటారు. చిన్న టాటూ పెద్ద టాటూవా కాదు, అందులో ఎంత ఇంక్స్ వాడుతున్నామా, నీడిల్స్ వాడుతున్నామా, వాట్ ఎవర్ మ్యాటర్స్. 1 అవర్ టాటూకి 5,000 10,000 తీసుకునే వాళ్ళు ఉంటారు. సో డిపెండ్స్, ఒక్కొక్క పర్సన్ది ఓన్ క్రియేటివ్ ఉంటుంది. సో నేను ఇలా తీసుకుంటే నాకు వర్త్ పడుతుంది, నా పేరు ఇలా ఉంటుంది అని అనుకునే వాళ్ళు తీసుకుంటారనమాట. సో మ్యాక్సిమం మనం హైదరాబాద్లో చూస్తే ఇంచ్ ప్రకారం తీసుకునే వాళ్ళు, డిజైన్ని బట్టి తీసుకునే వాళ్ళు చాలా ఉంటారు. అవర్స్ ప్రకారం తీసుకునేది చాలా తక్కువ. సెలబ్రిటీ ఆర్టిస్ట్ వాళ్ళు తీసుకుంటారు, పర్ డే ఛార్జెస్ తీసుకుంటారు వాళ్ళు. ఇది కంప్లీట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక టాటూ వేయించుకోవాలనుకుంటున్నాను, సో ఆ డిజైన్ చేశాక దాని టైం టేక్ తీసుకొని నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అంతేనా? ఎస్ ఒక టాటూ వేసేది మాకు చాలా చిన్న ప్రాసెస్ అండి. టాటూ అనేది మాకు పెద్ద టాస్కే కాదు, టాటూకు ముందున్న ప్రాసెసే మాకు టాస్క్. డిజైన్ చేయడము, అందులో క్లయింట్కి నచ్చాలి. చాలామంది వస్తారు నాకు ఇలా కావాలి, ఈ థాట్ ఉందండి, నేను ఇలా వేయించుకోవాలనుకుంటున్నాను అని. ఆ క్లయింట్ థాట్ని మేము ఒక స్కెచ్ ద్వారా ఒక పేపర్ పైన మేము స్కెచింగ్ వేసి చూపించాలి. డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఆ స్కెచింగ్ సరిగ్గా ప్రాపర్గా చూపించలేము అనుకోండి, క్లయింట్, మనం ఒక డైలమాలో ఉంటాం, క్లయింట్ ఒక డైలమాలో ఉంటారు. ఏంటిది ఇలా ఉంది, నేను చేయించుకోవాలా వద్దా, ఈ ఆర్టిస్ట్ ఏం క్లారిటీగా చెప్పట్లేదు అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మనం టాటూ వేసుకునే ముందు మన థాట్ ఏంటిది, మనం ఏం అనుకుంటున్నాము ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఎక్స్ప్రెస్ చేసింది మళ్ళీ మనం ఒక పేపర్ పైన కానీ మనం సిస్టంలో కానీ వెతికి మనకు కొంచెం ఎగ్జాంపుల్స్ ఎలా అంటున్నారు, ఇలానా ఏంటిదని మనం కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎంత చేశాక క్లయింట్ ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్ అవ్వరు. సో సమ్ టైమ్స్ మనం క్లయింట్ని టైం అడగాలి. ఓకే నాకు టైం ఇవ్వండి, మీకు కావాల్సిన డిజైన్ నేను క్రియేట్ చేస్తాను అని చెప్పేసి మనం ఓన్గా మళ్ళీ క్రియేట్ చేసి టాటూకి మనం అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఫర్ దట్ ఆల్సో వీ కెన్ ఛార్జ్. కొంతమంది టాటూ ఆర్టిస్ట్ స్టార్ట్ చేస్తారు బికాస్ మనం చాలా టైం స్పెండ్ చేస్తాం సిస్టమ్ ముంగడ కానీ స్కెచింగ్ వేయడం కానీ, చాలా బ్రెయిన్ యూస్ చేయాల్సి వస్తుంది. టాటూ వేయడానికే కాదు, మనం వాళ్ళకి కావాల్సిన డిజైన్ క్రియేట్ చేయడానికి కూడా వీ కెన్ ఛార్జ్. అంటే చాలామంది కొందరు అంటే స్కిన్ కనపడకుండా కంప్లీట్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కంప్లీట్ బాడీ హ్యాండ్స్ కంప్లీట్గా వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో జనరల్గా ఇది కొన్ని లక్షలలో కూడా ఉంటుందా ఒక టాటూ వేసుకోవాలంటే? డెఫినెట్గా మీరు ఒక టాటూ ఇంచ్ ప్రకారం మీరు అడిగారు అనుకోండి, 500-200 ఇంచ్ నుంచి 200 to 500 ఇంచ్ నుంచి హైదరాబాద్లో 10,000 per ఇంచ్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫుల్ హ్యాండ్ టాటూ వేయించుకోవాలి అని అంటే 15-20,000 వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మీరు ఒక పెద్ద సెలబ్రిటీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళారు అని అనుకోండి, మీకు అపాయింట్మెంట్ 3-4 months తర్వాత దొరుకుతుంది. దానికి మళ్ళీ సెక్షన్ అని చెప్తారు, మళ్ళీ అది వేయడానికి కూడా మినిమం 2 to 3 lakhs 4 lakhs కూడా స్పెండ్ చేయాలి. సో డిపెండ్స్, ఏదైనా ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ డిపెండ్ ఉంటుంది. ఒక రోజుతో అయిపోదు, దీంట్లో కూడా సెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కసారికి అయిపోవాలి అని అంటే డెఫినెట్గా అది అవ్వని పని. డిపెండ్స్ ఆన్ ద డిజైన్, సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఉంటుంది. సో ఒక 1 weekలో వేసే టాటూ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, 2 daysలో వేసే టాటూ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. 2 days ఏంటంటే 2 టాటూ ఆర్టిస్ట్ 3 టాటూ ఆర్టిస్ట్ టైం స్పెండ్ చేస్తారు దానిపైన. కొన్నిసార్లు ఒకటే టాటూ ఆర్టిస్ట్ చేస్తున్నారు, ఈవెన్ క్లయింట్ అయినా పెయిన్ భరించాలి, అందరి దగ్గర ఆ పేషెన్స్ ఉండదు. సో మనం వీ హ్యావ్ టు టేక్ అ మినిమం 2-3 months టైం, 4 months టైం. అందులో కూడా సెక్షన్ వైజ్ తీసుకుంటాం అనమాట. క్లయింట్ ఏమనుకుంటున్నారు, ఎన్ని మంత్స్లో తను ఇవ్వాలి, ఇమీడియట్లీ కావాలంటున్నారా. సో క్లయింట్ నుంచి కంప్లీట్గా మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాక మేము డిజైన్ చేస్తాము. అది డిపెండ్స్, క్లయింట్ని మాట్లాడి మేము మొత్తం ఒక
ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక టైం పీరియడ్ మొత్తం క్లయింట్తో టైం స్పెండ్ చేస్తామన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ డిజైన్, అది ఇమీడియట్లీ అయిపోతుందా, 1 వీక్లో అవుతుందా, లేదు టైం పడుతుందా, ఎంత ప్రాసెస్ అనేది క్లయింట్తో మాట్లాడాకనే దెన్ వీ విల్ డిసైడ్. మేము డిజైన్ చేసుకుంటాము అది ఎలా చేయాలని, క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇఫ్ దెర్ ఆర్ ఓకే మేము స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత ప్రైజింగ్ చెప్తాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మేము చేస్తాం. కొన్నిసార్లు క్లయింట్ అయిపోయాక మళ్ళీ 1 మంత్ తర్వాత రావాలి, ఒక్కొక్కసారి నెక్స్ట్ డే కూడా వేయవచ్చు కొన్ని టాటూస్ సెకండ్ పార్ట్ అయితే. అంటే చాలా మంది అంటే ఫారినర్స్ కూడా చూసుకుంటే కొందరు చూసాను, అంటే కంప్లీట్ నెక్ దగ్గర నుంచి కంప్లీట్ బాడీ బ్యాక్ ఫ్రంట్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, స్కిన్ కనపడకుండా. అంటే నేను చూసాను, అంటే కంప్లీట్ బాడీ వేసుకున్నప్పుడు అంటే బాడీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆర్మ్స్, సో అక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ వేసుకున్నాం అంటే సో అది వేరు. అంటే ఈ కొంచెం చాలా బాడీలో సెన్సిటివ్ పార్ట్స్ కూడా, స్కిన్ ఈ సెన్సిటివ్ పార్ట్ కూడా ఉంటుంది కదా, సో కంప్లీట్గా హోల్ బాడీ వేసుకున్నప్పుడు ప్రాబ్లం అవ్వదా, అంటే ఇంటర్నల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏం రావు? ఇప్పటివరకైతే ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి. అదే సేమ్ టైం టాటూ వేయించుకున్నాక బాడీ మొత్తం వేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు, అంటే వేసుకోవచ్చు, చాలా మంది ఉన్నారు, వేసుకోవచ్చు. ఎందుకనంటే మేము కంప్లీట్ హైజెనిక్గా చేస్తున్నాము అండ్ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే విధానంగా టాటూ వెళ్ళాలో అలా వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి. టాటూ వేయడం కంప్లీట్ బాడీ అంటే ఒకసారి వేయించుకోలేరు కూడా. సో కంప్లీట్గా ఒక తర్వాత ఒకటి వేయించుకుంటారు. ఒకటి వేయించుకున్నాక 1 ఇయర్కో 2 ఇయర్స్కో 6 మంత్స్కో ఒక టైం పీరియడ్ తర్వాత వేసుకుంటారు. అప్పటి వరకు మళ్ళీ వాళ్ళ బాడీ నార్మల్ అయిపోతుంది. ఏదైనా ఒక టాటూ హీల్ అవ్వడానికి మినిమం 45 డేస్ టైం పడుతుంది అనమాట. 45 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళ టాటూ వేయించుకోవడానికి వాళ్ళ బాడీ రెడీగా ఉంటుంది. దానివల్ల ఏం ప్రాబ్లం అవ్వదు. ప్రాబ్లం అవుతుంది అని అంటే డెఫినెట్గా ఫస్ట్ టాటూకే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మేమే సజెస్ట్ చేయము. సో డోంట్ సార్ మీకు ఇలా ప్రాబ్లం అవుతుంది కదా, నో మీరు టాటూ వేయించుకోకండి అని మేమే క్లయింట్కి సజెస్ట్ చేస్తాము. ఏ ప్రాబ్లం లేదు అని అనుకోండి, 1-2 టాటూస్ తర్వాత క్లయింట్ దే కెన్ గో ఫర్ ద ఫుల్ బాడీ అండ్ ఫుల్ హ్యాండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ ఇంకోటి జనరల్గా కొందరు టాటూ ఆర్టిస్టులు అమ్మాయిలకు మాత్రమే చేస్తారు, కొందరు అబ్బాయిలకు మాత్రమే చేస్తారు. మీరు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అంటే ఇద్దరికి చేయడానికి ఉద్దేశం ఏంటి? అంటే ఇది అంటే బిజినెస్ని పెంచుకోవడానికి మీరు అసలు ఏంటంటే? అలా ఏం లేదండి, నాకు ఒక ప్యాషన్ అంతే. స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇష్టం అనమాట. ఆర్ట్ వర్క్ నేను చాలా విధాలుగా ట్రై చేశాను. నెయిల్ ఆర్ట్స్ వేసేదాన్ని, మెహందీ పెట్టేదాన్ని, అన్నీ చూశాను. నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటిది నేను ఇది కాదు నేను కావాల్సింది, ఇంకేం చేయాలని. అప్పుడు నేను టాటూ చూశాను, భయపడ్డాను. నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు నేను చాలా భయపడ్డాను, బ్లడ్ వచ్చేస్తుంది కదా ఏంటిది. నో ట్రై చేద్దాము, ఇది కూడా ఒక మంచి ఆర్ట్, ఇది రాను రాను యూత్లో చాలా ట్రెండీగా మారుతుంది. సో ట్రై చేద్దాము, ఓకే నా వల్ల అయితే వేద్దాం, లేకుంటే లేదు. బట్ విన్నదానికి నేర్చుకునేటప్పుడు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఈజీ చేసినప్పుడు క్లయింట్ కూడా అంటారు, నేను చాలా భయపడిపోయి వచ్చానండి, మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా పెయిన్ అయ్యిందని, బట్ మీరు వేస్తున్నప్పుడు పెయినే లేదు, చాలా బాగా వేస్తున్నారు, చాలా టైం టేకింగ్ తీసుకొని మంచిగా వేస్తున్నారు అని అన్నారు. సో అప్పుడు ఓకే వేయవచ్చు, జనాలు భయపడే అంత ఏం లేదు. చాలామంది భయపడి పెయిన్ ఉంటుంది వేయించుకోకండి అని అంటారు. మనం కరెక్ట్గా క్లయింట్కి వేస్తే పెయిన్ ఎందుకు అవుతుంది? స్కిన్ లేయర్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు అబ్బాయిలకు టాటూస్ వేయడం ఇంట్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడతారు కదా, పర్టికులర్గా అమ్మాయిలకే వేయాలి, అబ్బాయిలకే వేయద్దు. సో మీరు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ నేను ఎప్పుడంత ఆలోచించలేదండి. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా అన్నారు ఎందుకు చేయడము అని చెప్పేసి. నేను అన్నాను, ఒకవేళ నేను డాక్టర్ని అయి ఉండి నేను చదువుకొని అలా ఉంటే నన్ను ఓన్లీ ఫీమేల్స్కే చూస్తాను అనేది ఉండదు కదా, మేల్ అయినా ఫీమేల్ అయినా పేషెంట్ వస్తారు. సో ఇక్కడ కూడా అంతే, నాకు క్లయింట్ని టాటూ వేయమంటే టాటూని చూస్తాను, క్లయింట్ స్కిన్ని చూస్తాను, కానీ క్లయింట్ని చూడను నేను అక్కడ. ఎగ్జాంపుల్ కొట్టిపడేసారు ఒక ఎగ్జాంపుల్. యాక్చువల్లీ చాలా మంది అంటారు, నీకు ఎందుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, మళ్ళీ నీకు ఎందుకు అబ్బాయిలకు వేయడము, నీకు ఎలా వస్తాయి సంబంధాలు అని అంటారు. అలా ఏం లేదండి, అది డిపెండ్స్ ఆన్ ద మెంటాలిటీ. ఇప్పుడు రాను ప్రొఫెషనల్ వర్క్కి అంటే బయట దానికి సంబంధం లేదు కాబట్టి మీరు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక డాక్టర్ అబ్బాయి అంటే మేల్స్ని చూస్తాడా ఫీమేల్స్ని చూడండి, ఫీమేల్ డాక్టర్ అని కూడా అక్కడ ఆ పేషెంట్ ఎలాంటి కండిషన్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా యాజ్ అ డాక్టర్గా ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా తను చేయాలి అంతే. అక్కడ జనరల్గా కొన్ని సిచ్యువేషన్స్లో అసలు డ్రెస్సే ఉండదు పేషెంట్కి, కానీ అక్కడ మన ప్రొఫెషన్ని అక్కడ ఒక డాక్టర్గా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది. ఎగ్జాంపుల్స్ అడగండి, చాలా చెప్తాను నేను. అంటే ఇంకొకటి జనరల్గా టాటూస్ కొందరికైతే ఇక ఫారినర్స్ అయితే వాళ్ళకి చాలా క్రేజ్ అంటే టాటూస్ వేసుకోవడం. కొందరు అయితే ఇంటర్నల్గా వేసుకుంటారు కదా, అంటే మన కొన్ని పార్ట్స్ బయటికి కనపడకుండా మన ఇప్పుడు మన
డ్రెస్సెస్తో ఎలా కవర్ చేసుకున్నామో Yes, yes. అలాంటి ఇంటర్నల్ పార్ట్స్ పైన కూడా చాలామంది వేసుకున్నారు, ఇంకా వేసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ అంటే మీ దాకా అలాంటి వచ్చిన క్లయింట్స్ ఎవరన్నా అంటే ఇంటర్నల్గా వాళ్ళ ఇప్పుడు అమ్మాయిలు తీసుకోండి, బ్రెస్ట్ పైన వేయించుకుంటారు కంప్లీట్ బ్రెస్ట్ పైన వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాజ్ ఏ టాటూయిస్ట్గా అది అంటే ఆ టైంలో మీరు అది ఎలా అంటే నాకు అర్థం. మంచి ప్రశ్న అడిగారు, బట్ అంత డిఫికల్ట్ ఏమీ ఉండదండి. అంత అంటే ఇంటర్నల్గా అంటే జనరల్గా ఒక అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, జనరల్గా ఇంకా అమ్మాయి అయితే మనం వాళ్ళ అంటే జనరల్గా బయటికి ఈ చెయ్యి అంటే చేయి పట్టుకొని చేస్తాము, వాళ్ళకి ఇక్కడ అంటే వెనుక అంటే జనరల్గా చేస్తాం. అంటే అది వాళ్ళ ఏంటి పర్సనల్ సంబంధించింది కాబట్టి సో అలాంటి పార్ట్స్ మీద వేసేటప్పుడు అవతల క్లయింట్ కానీ ఎలా ఫీల్ అవుతాడో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అవుతారు అసలు ఏంటి? నేను ఇప్పటివరకు ఏం ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టము. కొంతమందికి టాటూస్ ఇష్టం, బట్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలని అనుకోరు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వేసుకుంటారు. సో అప్పుడు వచ్చి అడుగుతారు, షోల్డర్ పైన కావాలి, లోవర్ బ్యాక్ కావాలి, లైక్ టమ్మీ పైన కావాలి, లైక్ సైడ్స్ కావాలి అడుగుతారు, మేము వేస్తాము. బట్ వేసేటప్పుడు ఒకసారి ఆర్ యూ ఓకే వేయడం, ఈజ్ ఇట్ ఫైనా, మళ్ళీ వేసాక ఏమి రిమూవల్ ఉండదు, టాటూ లేజర్కి వెళ్ళాలంటే నేను నాకు ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేదండి, నాకు ఇన్నర్ నాకు ఎక్స్పోజ్ అవ్వని ప్లేస్లోనే వేయండి అని అంటే వేస్తాము, దాంట్లో ఏమీ ప్రాబ్లం అవ్వదు. టు బి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన నిజంగా ఇప్పటి వరకు అంటే మీకు వచ్చిన క్లయింట్స్లో అంటే ఇంటర్నల్గా బ్రెస్ట్ పైన వేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలా క్లయింట్స్ ఉన్నారు. స్పెషల్ అమ్మాయి టాటూ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల నాకు అది చాలా ప్రాఫిట్, ఎందుకంటే వేయించుకోవాలని ఉంటుంది కానీ అబ్బాయిల దగ్గరికి వెళ్ళలేరు. సో నెట్లో మీరు సెర్చ్ చేశారు అనుకోండి, ఆ ఫీమేల్ టాటూ ఆర్టిస్ట్ అని హైదరాబాద్లో ఫస్ట్ లిస్ట్లో వచ్చేది నా పేరే. సో ఇక్కడనే కాదు, చాలా దూరం నుంచి కూడా వాళ్ళు టాటూ వేయించుకోవడానికి నాకు కాల్ చేసి స్పెషల్గా అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పటివరకు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అవ్వలేదు, ప్రికాషన్స్ నేను చెప్తాను కాబట్టి. అండ్ వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్కి చెప్పి ఇలా టాటూ వేయించుకున్నాను అని వాళ్ళు చెప్పినా ఇంకా వేరే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మరీ వేయించుకునే వాళ్ళు చాలా నాకు ఉన్నారు. నాకు అన్నిటికన్నా ప్లస్ పాయింట్ అదే, వేయించుకొని వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చాను నేను వేయించుకోవడానికి. నాకు ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు మనం ఫీమేల్ ఆర్టిస్ట్లే అనుకోండి, ఒక ఫీమేల్ మెయిల్ టాటో ఆర్టిస్ట్ ఒక ఫీమేల్ క్లయింట్ వచ్చింది. సో జనరల్గా కొందరికి ఏంటంటే మెయిల్స్తో చేసుకోవడమే ఇంట్రెస్ట్ ఉంటుంది టాటోలు, కొందరికి ఫీమేల్స్తో చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఒక మెయిల్ టాటూయిస్ట్ అయితే ఇంటర్నల్ పార్ట్స్ మీద చేసుకునేటప్పుడు అది అంటే ఎలా వర్కౌట్ అవుద్దని అంటే చాలామంది కొందరైతే ఇంకా చెప్పుకొని ప్లేసెస్లో కూడా వేసుకుంటారు. మనం ఫారినర్స్ చాలామంది చూసాం, జనరల్గా మూవీస్లో చూస్తుంటాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూని అడిగిన యాజ్ మీరు టాటూయిస్ట్గా నిజంగా ఆ టైంలో అంటే జనరల్గా అంటే స్టూడియో కాబట్టి ఎవరెవరు వస్తూ ఉంటారు. సో పర్సనల్గా అంటే ఎలా తీసుకుంటారు రిస్క్ మీరు? అది ఇప్పటివరకు మేల్ ఆర్టిస్ట్లో నాకు అలాంటివి రాలేదండి. ఫీమేల్ అయినా పర్లేదు, ఫీమేల్లో అది వాళ్ళ డిపెండ్స్. నాకు హ్యాండ్ అయినా సరే, చెస్ట్ పైన అయినా సరే, థాయిస్ అయినా సరే, ఎక్కడైనా సరే నేను క్లయింట్ లాగా చూస్తాను. ఎప్పుడైనా నాకు ఫీమేల్సే వచ్చారు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఒక క్లయింట్ నాకు పలానా ప్లేస్లోనే వెయ్యాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమనుకో అంటే ఇప్పుడు ఫీమేల్ అనుకోండి, నాకు అంటే అది నా సీక్రెట్ ప్లేస్ కానీ నాకు అక్కడ టాటో కావాలని ఇలాంటి కాల్స్ ఇలాంటి ఫేస్ చేస్తారా? టాటో వేయడం చెప్పాలంటే ఒకసారి వచ్చింది కాల్, బట్ తను వస్తా అన్నారు, రాలేదు. బట్ ఓకే, లైక్ మ్యాక్సిమం వచ్చే వాళ్ళు ఎక్కువ చెస్ట్ పైన వేయించుకుంటారు, లేకుంటే ఆర్మ్స్ దగ్గర కింద లోవర్ ఇన్సైడ్ వేయించుకుంటారు, అంతేకాని ఇంకా అంతకన్నా ఎక్కువ యాక్చువల్ చెప్పాలంటే మన హైదరాబాద్లో టాటూస్కి అమ్మాయిలు అంత ఫ్యాషన్గా క్రేజీగా ఉన్నారు, కానీ అంత ఇంటర్నల్గా వేయించుకునే అంత క్రేజీగా ఇంకా అవ్వలేదు. ఎప్పుడో ఒకసారి లైక్ వస్తారు తప్ప అంత రెగ్యులర్గా చాలా తక్కువనే. వచ్చిన హ్యాండ్స్ పైన ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ పార్ట్స్ పైన ఎక్కడన్నా ఇంటర్నల్గా వేయాలంటే పక్కా అది ఒక టాటూ ఆర్టిస్ట్ మీరు వేస్తారు? డెఫినెట్గా వేస్తాను. నో అని చెప్పను, నేను డెఫినెట్గా వేస్తాను. ఎక్కడ వేయాలన్నా కూడా అది మీరు రిస్క్ తీసుకో. క్లయింట్ రెడీగా ఉన్నారంటే నాకు ప్రాబ్లం ఏం లేదు. సో క్లయింట్ లేదండి ఆ పార్ట్ దగ్గర నేను వేయను అట్లా ఏముండే కదా? ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ వేయించుకోరు, ఎందుకంటే అంత అవసరం ఉండదు. వాళ్ళు వేయించుకోవాలనుకుంటే డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే ఫైన్. అండ్ ఇంకొకటి, మనం వన్స్ ఒకసారి టాటూ వేసుకున్నాక కొద్ది రోజులు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా ఇది అవసరమా అనిపిస్తుంది, ఇక్కడ ఇంకో టాటూ ఏమైనా వేసుకుందాం అనిపిస్తుంది. సో టాటూ రిమూవింగ్ కూడా ఉంది. వన్స్ టాటూ వేసుకున్నాక అది రిమూవ్ చేయడం వల్ల దానివల్ల మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం, స్కిన్ డిసీజ్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం ఇవి ఉంటాయండి?
యా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టాటూ వేయించుకోవడం కన్నా టాటూ రిమూవల్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకనంటే అక్కడ లేజర్ ట్రీట్మెంట్ తోటి స్కిన్ని లోపల ఉన్న ఒక ఇంక్ని బర్న్ చేస్తారు కాబట్టి. సో అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్, డిఫరెంట్ టాపిక్ అనమాట. టాటూ వేయించుకున్నప్పుడైనా కానీ తీయించుకున్నప్పుడే కానీ సన్కి ఎక్స్పోజ్ చేయొద్దు, స్విమ్మింగ్ చేయొద్దు, జిమ్ చేయొద్దు. స్పెషల్లీ మనం ఫుడ్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మన టాటూ ఆర్టిస్ట్ ఇచ్చే ఒక ఆయింట్మెంట్ కానీ సాఫ్రమైజింగ్ ఉంటుంది, మేము ఇచ్చే ఏండి జెల్స్ ఉంటాయి కొన్ని, అది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయడము, క్లీనింగ్ ప్రాసెస్ కానీ మేము ఒక 15-20 డేస్ చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ హీలింగ్ అవ్వడానికి. 15-20 డేస్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదండి నేను ఏమీ చేయలేదు బట్ నాకు ఇది వెళ్ళిపోవాలి అని అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కే అన్నట్టు, అప్పుడు మేము కూడా ఏం చేయలేము. సో మేము చెప్తాం మీరు మెయింటైన్ చేయనప్పుడు మేము ఏం చేయలేమండి, మీరు మెయింటైన్ చేస్తేనే మేము మీకు ప్రాపర్ రిజల్ట్ మేము ఇవ్వగలుగుతాము. నాకు తెలిసి టాటూ వేసుకోవడం కంటే రిమూవ్ చేస్తేనే ఎక్కువ ప్రైస్ అంటే ఛార్జ్ అవుతుందేమో. యా డెఫినెట్గా. ఎందుకంటే టాటూ అనేది ఒక సెక్షన్లో చిన్న టాటూ వేస్తే అయిపోతుంది, బట్ టాటూ రిమూవల్ అలా కాదు. అది ఒక 2 సిట్టింగ్స్ పట్టచ్చు, 3 సిట్టింగ్స్ కూడా పట్టవచ్చు. సో అది ఒకసారికి అవ్వదు, ఒక 2 to 3 months 4 months టైం పడుతుంది, 1 year 2 years టైం కూడా పడుతుంది. సో మళ్ళీ అది ఎలా అయినా టాటూ లేజర్ తీసాక కూడా కొంచెం స్కార్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద టాటూ లేయర్, ఎన్ని లేయర్లో వేశారు అనేది. టాటూ మళ్ళీ తీసేసాక మళ్ళీ స్కార్ కనిపిస్తుందని మళ్ళీ వచ్చి టాటూ వేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బెటర్ ఇంత ప్రాసెస్ మీరు వెళ్ళవడం కన్నా ఫస్ట్ టాటూ వేయించుకునే దానికన్నా ముందు దాన్ని కంప్లీట్గా చూడండి. ఈ టాటూ వేయించుకుంటాను, ఈ టాటూ చూసి నాకు బోర్ వస్తుందా? చాలామంది ఉంటారు ఒక టాటూ వేయించుకుంటారు, ఒక 1 year అవ్వకముందుకే ఆ బోర్ వస్తుందండి ఈ టాటూ చూసి అలా అంటే, అలాంటి వాళ్ళు నేను వేయించుకోకండి టాటూ అనే చెప్తారు. గో ఫర్ ద టెంపరీ టాటూస్. ఎందుకనంటే అంత ఈజీ కాదు, ఒక టాటూ తర్వాత ఇంకో టాటూ వేయొచ్చు. అలా ఎన్ని టాటూస్ని కవరప్ చేస్తూ వేయించుకుంటాము. సో వేయించుకున్నా కానీ మీకు కనిపించిన ప్లేస్లో వేయించుకోండి. అంటే మీ టాటూ ఇప్పుడు హ్యాండ్ పైన వేయించుకున్నారు, డైలీ లేదన్నా హ్యాండ్ ఉన్న టాటూని 10 సార్లు చూసుకుంటాం మనము. సో అలా కాకుండా మీకు కనిపించిన ప్లేస్లో చేసుకున్నారు అనుకోండి, మీరు బోరు అవ్వరు, మీకు కనిపించదు. సో డెఫినెట్గా మీకు రిమూవల్ అవసరం పడుతుంది అని నేను అనుకోను. సో వన్స్ అంటే టాటూ రిమూవ్ చేసుకున్నాక అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో టాటూ వేసుకోవచ్చా? యా వేసుకోవచ్చు, బట్ స్కిన్ అనేది హీల్ అవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ అ టైమ్. స్కిన్ అనేది హీల్ అవ్వాలి లోపటి నుంచి, స్కిన్ లోపటి నుంచి. అది హీల్ అయ్యింది అనుకోండి, ఒకసారి ఆర్టిస్ట్ దగ్గరికి రండి, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి మాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, దాని గురించి రీసెర్చ్ బాగా చేస్తాం కాబట్టి మీరు రండి. మీకు అక్కడ వేయొచ్చు ఇప్పుడు అని అనుకుంటే డెఫినెట్గా వేయొచ్చు. లేదు ఇంకొక కొంచెం టైం పడుతుందంటే అగైన్ వీ విల్ టెల్ దెమ్ ఒక 1 month తర్వాత కానీ 3 months తర్వాత కానీ రండి అని చెప్తాము. అప్పుడు మళ్ళీ వచ్చాక చెక్ చేస్తాం స్కిన్. అప్పుడు కంప్లీట్గా స్కిన్ హీల్ అయిపోయింది వేయొచ్చు అని చెప్పేసి అంటే డెఫినెట్గా వేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు వన్స్ మనం టాటూ వేస్తున్నప్పుడు మనకి స్కిన్కి 4 layers ఉంటాయి. సో అంటే ఆ నిడిల్ అనేది ఎన్ని లేయర్స్ వరకు టచ్ అవుతుంది లోపల ఇంటర్నల్గా? ఎన్ని లేయర్స్ అని అంటే మనకి ఫస్ట్ 2 layers ఉన్నది ఎపిడర్మస్, డర్మస్ అండి. మ్యాక్సిమం డర్మస్లోనే మేము వేస్తాము. ఎపిడర్మస్లో వేసినప్పుడు అనుకోండి షేడింగ్ వర్క్స్ అలా ఎక్కువ చేస్తాము, అది కొంచెం తొందరగా లైట్ అయిన ఛాన్సెస్ ఉంటుంది. డర్మస్ వర్క్ కూడా వెళ్ళకుండానే మేము వేస్తాము, డర్మస్ వర్క్ వేయవచ్చు. ఎప్పుడైతే డర్మస్ మేము క్రాస్ చేసేస్తామో టాటూ అనేది బల్జ్ అవుతుంది, హీలింగ్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది, అది ఫినిషింగ్ కనిపించదు. సో డర్మస్ వర్క్ వేస్తాం. సెకండ్ లేయర్ కూడా కాదు, ఇన్ బిట్వీన్ ఫస్ట్ లేయర్ టు సెకండ్ లేయర్ బిట్వీన్లో మేము టాటూ వేస్తాము. ఓకే. జనరల్గా ఒక టాటూ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు? టాటూ అనేది లైఫ్ టైం అండి. ద సేమ్ టైం అగైన్ కమ్ టు మెయింటెనెన్స్ అనమాట. మీరు టాటూ వేసుకున్నాక మీరు బీచ్కి వెళ్ళడము, జిమ్ చేయడము, మీ బాడీ మీరు ఫ్యాట్ అయిపోయారు లైక్ బల్జ్ అవుతుంది. మనం ఎప్పుడైతే వెయిట్ గెయిన్ చేస్తామో అప్పుడు మన స్కిన్ బల్జ్ అవుతుంది. సో అప్పుడు టాటూ అనేది లైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఎండకి ఎక్స్పోజ్ చేస్తారు, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ హాఫ్ స్లీవ్స్ వేసుకుంటారు, అలా ఎండకి స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి టాటూ డెఫినెట్గా లైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్ స్కిన్ మన స్కిన్ బర్న్ అవుతుంది. సో డెఫినెట్గా టాటూ కూడా లైట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి 3-4 years 5 years తర్వాత ఇఫ్ యూ వీ నీడెడ్ టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాక మేము చెప్తాం అది చేయొచ్చా చేయొద్దా అని. చేశాక యూ కెన్ గెట్ అ టచ్ అప్. సో అంత ప్రాసెస్ వెళ్ళడం కన్నా ఎక్కడైతే మీ స్కిన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదో అక్కడే వేయించుకోండి. ఎందుకంటే ఊరికే పెయిన్ తీసుకోవడం కన్నా ఒకసారి వెళ్ళడమే ద బెస్ట్ దగ్గరికి మీరు వేయించుకున్నారనుకోండి. సో మీకు టచ్అప్ కూడా అవసరం పడదు. ఒకసారి మంచి ఆర్టిస్ట్ దగ్గర వేయించుకున్నారు అని అనుకోండి, మీరు స్కిన్ బాడీ అలానే మెయింటైన్ చేస్తే లైఫ్ టైంలో మళ్ళీ మీకు టాటూ అవసరం పడదు. డిపెండ్స్ అగైన్ మళ్ళీ. జనరల్గా ఇప్పుడు బయట ఇలాంటి ప్లేస్లో వేయించుకోవడం వల్ల మీరు అంటూ లైక్ స్విమ్మింగ్కి వెళ్ళడం రెగ్యులర్గా, జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ సన్కి బాగా బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సన్ ఎక్స్పోజ్ కావడం వల్ల అంటే ఇలా అంటే
ఇన్ని సంవత్సరాలే ఉంటుంది టాటో, మళ్ళీ కంప్లీట్గా పోయే ఛాన్సెస్ ఏమైనా అట్లా అని ఉంటుందా? కంప్లీట్గా టాటూ అయితే పోదండి, పోదు. లైట్ అని అవుతుంది, లైట్ అవుతుంది, లైఫ్ టైం అయితే ఉంటుంది, లైట్ అయిపోతుంది. లైట్ అయినప్పుడు మళ్ళీ మనము దాని మీద ఇంకో డిజైన్ వేసేసుకోవచ్చు. చాలా లైట్ అయిపోయింది, ఇంకో డిజైన్ వేస్తే బాగుంటుంది అంటే ఇంకో డిజైన్ వేసుకోవచ్చు, లేదా అదే డిజైన్ నాకు కావాలి అంటే వేయొచ్చు. అది డిపెండ్స్. ఆ టాటూ ఏంటిది, ఒక్కొక్కరిది ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది, అందరికీ ఒకేలా ఉంటుంది అని కూడా చెప్పాను. ఒక్కొక్క పర్సన్ వాళ్ళ బాడీ అకార్డింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది, కాబట్టి అది టాటూ చూసాకనే మేము చెప్తాము. అది టాటూ వేసుకున్నాక ఇది ఒక 10 years అయితే లైట్ అయిపోయింది, నాకు సేమ్ ఇదే డిజైన్ కావాలంటే దాని మీద మళ్ళీ ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ డిజైన్ చూడాలి, అది క్లారిటీగా ఉందా, సేమ్ టాటూ పిక్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, మేము జడ్జిమెంట్ చేస్తాము ఎలా ఉంది, చేయొచ్చా చేయలేమా, లేకుంటే చేసిన 100% చేయొచ్చు, 100% కాకపోవచ్చు, సిమిలర్గా కూడా చేయొచ్చు. అంటే చాలామంది పచ్చబొట్లు వేసుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకసారి మంచి టాటూ వేయించుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమీ అవసరం పడదు, ఎందుకంటే మనకు లాస్ట్ 10-15 years నుంచి టాటూ అనేది ట్రెండ్లో వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళే చాలామంది వచ్చారు. సో అలాంటి వాళ్ళకి మేము టాటూ దాన్నే చేద్దాము అన్నా అది ఏ విధంగా టాటూ కరెక్ట్గా ఉండదు అనమాట. సో బెటర్ మేము దానికన్నా ఇంకా మంచి టాటూని క్లయింట్కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి కంప్లీట్గా ఇది ఎలా వేస్తే బాగుంటుంది, ఇది ఎందుకు వేయకూడదు, వేస్తే బెనిఫిట్స్ ఏంది, వేయకపోతే ఏంటిది అని క్లయింట్కి మేము కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాము. ఇఫ్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతే దెన్ వాళ్ళు ఎంచుకుంటారు. లేదండి నాకు ఇదే టాటూ కావాలి అని అన్నారు అనుకోండి, మేము సేమ్ టాటూని రిఫరెన్స్ లాగా తీసుకుంటాము. సో దాన్ని ఎలా వాళ్ళకి ఎగ్జాక్ట్గా మేము ఎలా చేసి వాళ్ళు హ్యాపీ అవుతారో మేము చేసే ఒక టాటూ ఆర్ట్ తోటి, అలా మేము డెఫినెట్గా దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాకనే మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే ఫైన్. అండ్ ఇంకొకటి జనరల్గా మీరు అంటే టాటూస్ వేయడమే కాదు, క్లాసెస్ కూడా ఇస్తారని విన్నాను. అంటే ఈ క్లాసెస్ ఏంటి, దానికి నిజంగా ఫీ ఎంత తీసుకుంటారు, సో అది కూడా డ్యూరేషన్ ఆఫ్ ఎన్ని మంత్స్ ఉంటుంది కోర్సు, సో ఎన్ని మంత్స్లో నేర్చుకోవచ్చు మనం ఒక టాటూ, ఒక ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ కావాలంటే? టాటూ ఆర్టిస్ట్ కావాలంటే దీంట్లో మెయిన్ కావాల్సింది డ్రాయింగ్ స్కిల్స్ అండి. ఒక క్లయింట్ ఎవరైనా వచ్చారు స్టూడెంట్ నాకు డ్రాయింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడతాము. స్కెచింగ్ వచ్చా, లైక్ వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, సో వాళ్ళ స్కిల్స్లో ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏది నీడెడ్ కాదు అని చూసి మేము అప్పుడు క్లాసెస్ అనేది సజెస్ట్ చేస్తాము. లేదంటే కంప్లీట్గా ప్రొఫైల్ అనుకోండి 80,000 to 1 lakh 2 lakhs వరకు కూడా క్లాసెస్కి ఛార్జ్ చేస్తాము. లేదా అంత కాదండి నాకు ఆల్రెడీ టాటూ వచ్చు బట్ కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం ఇంకా బేసిక్స్లోనే ఉన్నాను, ఇంకొంచెం దాన్ని అడ్వాన్స్గా తీసుకెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు. సో మళ్ళీ స్కెచింగ్ ఎంత వచ్చు, మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లయింట్కి టాటూ వేశారంటే ప్రీవియస్ టాటూస్ వాళ్ళు ఏమైనా ఉన్నాయా చూశాక బేసిక్లోనే సరిపోతుందా, అడ్వాన్స్ జస్ట్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇస్తే సరిపోతుందా అనేది చూసి దాన్ని బట్టి 50,000 80,000 1 lakh అలా అనేది ఉంటుంది ఛార్జెస్ వాళ్ళకి. అంటే స్పాన్ ఆఫ్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది కోర్స్ అనేది? ఆల్రెడీ టాటూ వచ్చిన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ కావాలి, గ్యాదర్ చేయాలనుకుంటున్నారు, కొంచెం చిన్న అడ్వాన్స్లో కొంచెం ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నారు అని అంటే వాళ్ళకు ఒక 1 monthలో సరిపోతుంది. కంప్లీట్గా టాటూ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారంటే 3 months to 6 months కూడా ఉంది. అది మళ్ళీ అందులో కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, డ్రాయింగ్ కానీ. ఒక కొత్త పర్సన్ దాని మీద పెద్దగా అంటే ఏం ఇప్పుడు ఫోటోషాప్ ఇవన్నీ రాకపోవచ్చు, ఒక కొత్తగా నేర్చుకునే పర్సన్కి అంటే ఎన్ని మంత్స్ డ్యూరేషన్ పడుతుంది, ఫీ కూడా మీ దగ్గర అయితే ఎంత తీసుకుంటారు మీరు? కంప్లీట్ జీరో నాలెడ్జ్ తోటి వచ్చారు వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే 3 months to 6 months టాటూ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మేము డ్రాయింగ్ నేర్పించాలా, డ్రాయింగ్ కూడా వాళ్ళు కంప్లీట్ జీరో ఉంటారు. సో ఫస్ట్ మేము డ్రాయింగ్ నేర్పిస్తాము. డ్రాయింగ్లో షేడ్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటుంది, సో ఏ షేడ్ ఏ లేయర్లో వేయాలి దానికి కంప్లీట్ డ్రాయింగ్ నాలెడ్జ్ ఇస్తాము, సిస్టమ్ నాలెడ్జ్ ఇస్తాము. సో క్లయింట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, క్లయింట్ దగ్గర మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, మేము వేస్తున్నప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ కోసము. ఏదో మేము 1 monthలో అలా నేర్పించి పంపించామనుకోండి, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సో స్టూడియోలో నేర్చుకున్నాను అని చెప్పేసి అంటారు, అప్పుడు పేరు పాడవుతుంది. సో బెటర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ స్టూడెంట్కి టైం ఇవ్వండి కంప్లీట్గా. ఆ పర్సన్ కొంతమంది ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు, వాళ్ళకి 3 monthsలో వచ్చేయచ్చు, కొంతమందికి 1కి 4 సార్లు చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళకి 6 months కూడా పట్టవచ్చు. సో చార్ట్స్ అనేది పక్కన పెడితే ఫస్ట్ పర్సన్ అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది. వాళ్ళు 3 monthsలో క్యాచ్ చేయగలుగుతారా, 6 monthsలో క్యాచ్ చేయగలుగుతారా అనేది చూసాక దెన్ మేము వాళ్ళకి చెప్తాం. 3 months అనగానే 3 monthsలో కంప్లీట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే సమ్ టైమ్స్ స్టూడెంట్స్ రారు, భయపడిపోతారు. సో మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలా, లేదు ఇలా ఉంటుంది, ఇలా రా, నువ్వు ఇది ఇలా టాటూ ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఇలా నేర్పిస్తాము, ఇలా ఉంటుందని వాళ్ళకు కూడా కంప్లీట్గా మేము
అండర్స్టాండ్ చేయిస్తామన్నమాట. చేయించాక దెన్ టైం పీరియడ్ అనేది 4 months దగ్గర 6 months అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు. అది పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా మేము టైం తీసుకొని నేను నేర్పిస్తాను. మీ దగ్గర నా దగ్గర 80,000. అబ్బాయి వచ్చి నేర్చుకోవాలి, ఇదే ఇంటర్వ్యూ చూసి మీ దగ్గర నేర్చుకోవాలని వస్తాడు. ఓకే, జనరల్ ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసుకోవాలంటుంది. సో అంటే మేడం ఎంత ఫీ తీసుకుంటుంది ఏంటి, అదే నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నా కాబట్టి సో డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది, అది ఎంత క్లియర్గా చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. 80,000 నేను ఛార్జ్ చేస్తానండి. ఎన్ని మంత్స్కి? 6 months కోర్స్. 6 months కోర్స్ 80,000. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 1 monthలో ఆల్రెడీ కొంత ఐడియా ఉంది, సో నాలెడ్జ్ ఉంది, ఫోటోషాప్ చేస్తాడు, డ్రాయింగ్ నాలెడ్జ్ కూడా ఉంది. సో జస్ట్ ఈ వాంట్ కొంచెం పర్ఫెక్షన్, ఆల్రెడీ కొంత తెలుసుకొని ఉన్నాడు, ఏంటి లైక్ టాటూ అంటే ఏంటి, ఎలా వేయాలి, కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాడు. ఇంకొంచెం పర్ఫెక్ట్గా కావాలనుకొని ఇప్పుడు మీరు అన్నట్టు 1 month వాళ్ళు నేర్చుకోవడానికి వస్తే ఎంత తీసుకుంటారు? అలాంటి వాళ్ళు 1 monthలోనే కావాలి, కొంచెం నా స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నేను ప్రీవియస్ స్టాటస్ చూస్తానన్నమాట. ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు. లేదు పెద్ద అంత టైం పట్టదు అని అనుకోండి, అవి చార్జ్ 30,000. లేదు ఎక్స్పీరియన్స్ ఉంది బట్ టాటూస్ అంత ఏం లేదు, వాళ్ళకి మొదటి నుంచే నేర్పించాలి బట్ వాళ్ళంతా టైం స్పెండ్ చేయలేరు, కొంచెం టాటూ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే సరిపోతుందంటే 2 months క్లాసెస్ సరిపోతుంది, దానికి 50,000 ఛార్జ్ చేస్తాను. సో బెటర్ అలా దానికన్నా కంప్లీట్ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది అండ్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడు ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్ళలేదు. బెటర్ ఆల్వేస్ గో ఫర్ ద ఫుల్ నాలెడ్జ్ అని నేను సజెస్ట్ చేస్తాను. 6 months కోర్స్ నేర్చుకుని ఒక పర్ఫెక్షన్ అయిన అంటే టాటూ ఆర్టిస్ట్ క్యాండిడేట్ మీరు సర్టిఫికేషన్ ఏమైనా ఇస్తారా? యా, సర్టిఫికేట్ ఉంటుందండి, డెఫినెట్గా సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ ఉంటే సో రేపటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చి ఏదైనా కంప్లైంట్ చేసినా కూడా ప్రాబ్లం అవ్వదు. అంటే సో ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి, ఇప్పుడు కొందరు ఏంటంటే మీకు సర్టిఫికేషన్ ఇవ్వరు, ఏదో ఒక ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పోయి నేర్చుకొని వచ్చేస్తారు, వేరే వాళ్ళని ప్రయోగం చేస్తూ ఉంటారు. యా, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయ్యేది అలానే, వాళ్ళ వల్లనే టాటూ ఆర్టిస్ట్ పేర్లు పాడవుతుంది. టాటూ వేయించుకోకు అక్కడ ప్రాబ్లం అయ్యిందంట అని. ప్రాబ్లం వేయించుకున్న వల్ల టాటూ ప్రాబ్లం కాదు. అసలు టాటూ వేయించుకునే దానికన్నా ముందు ఫస్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఎలాంటి ఆర్టిస్ట్ వాళ్ళు ఎలా వేస్తున్నారు అనేది నాలెడ్జ్ గ్యాదర్ చేయకుండా బ్లైండ్గా వీళ్ళు వేసుకుంటారు కాబట్టి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చారు అనుకోండి, ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ స్టూడెంట్ వచ్చినా 10 years తర్వాత వచ్చినా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ దగ్గర రాదు. ఎందుకంటే 6 months కోర్స్లో ఏముంటుంది, ప్రతిసారి మేము టాటూ వేస్తున్నప్పుడు మా పక్కన ఉంటారు, క్లయింట్తో మా ఎక్స్పీరియన్స్ చూస్తారు, టాటూ వేయించుకున్న వాళ్ళు మళ్ళీ వస్తారు, ప్రాబ్లం ఎందుకు అయింది, ప్రాబ్లం ఎందుకు రాలేదు, సో వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. మేము వాళ్ళు ఇంకొక వాళ్ళపైన వేస్తున్నప్పుడు మళ్ళీ ఆ క్లయింట్ని మళ్ళీ రా అని చెప్తాము. సో ఎవ్రీథింగ్ మేము A to Z అనమాట. కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చాకనే క్లయింట్కి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఏదో 3 months 6 months కోర్స్ అయిపోయింది కదా అని సర్టిఫికేట్ ఏమి ఇవ్వము. వాళ్ళకి టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ వాళ్ళు పాస్ అయ్యాకనే మేము సర్టిఫికేట్ అనేది ఇస్తాము. సో ప్రాబ్లం అవుతుంది అనే ఛాన్సే లేదు అక్కడ. ఓకే, ఫైన్. దీంతో పాటు మీరు లైక్ మేకప్ కూడా చేస్తారని విన్నాను. ఏంటి ఈ సైమల్టేనియస్లీ ఇటు టాటూ అటు మేకప్, సో అంటే ముందుగా మీరు ఈ మేకప్ ఆర్టిస్టా, మేకప్ ఇది నేర్చుకున్నారా, లేదంటే దాని తర్వాత టాటూకి వచ్చారా, అసలు ఏంటి? యా, ఫస్ట్ వచ్చేసి నేను మేకప్ ఆర్టిస్ట్ అండి. ఎందుకంటే అమ్మాయిని కదా, అమ్మాయిలకి ఉంటుంది మంచిగా రెడీ అవ్వాలి అని. దట్టు నేను బ్యూటీ ఫీల్డ్లో ఫస్ట్ నేను ఉండే కాబట్టి అలా ఫస్ట్ నేను మేకప్ నేర్చుకున్నాను అనమాట. యా, ఐ డూ ఆ మేకప్ ఫర్ ద బ్రైడల్స్ అండ్ తెలుగు, హిందీ, ముస్లిమ్స్ అండ్ మార్వడీస్, తమిళ్ అండ్ మలయాళీ వెడ్డింగ్స్ కూడా నేను మేకప్స్ చేస్తాను. అండ్ ఐ డూ ఆ హెయిర్ బ్రష్ మిషన్ మేకప్ కూడా ఉంది నా దగ్గర. సో అది బ్రైడల్ మేకప్ అనేది దట్ ఈస్ లైక్ మై ప్యాషన్. అది కూడా వచ్చేసి దట్ ఈస్ లైక్ పెళ్ళిలో ఉన్న మార్నింగ్ ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళి వెడ్డింగ్ మేకప్స్ చేసుకుంటాను, డేలో వచ్చి నా టాటూ స్టూడియో రన్ చేసుకుంటాను. అది ఓన్లీ సీజనల్, ఇది ఎప్పటికీ అనమాట. ఓకే, జనరల్గా అది చేస్తూ సైమల్టేనియస్లీ ఇది కూడా చేస్తుంటారు? ఎస్, 2 చేస్తాను, 2 బ్యాలెన్స్ చేసుకుంటాను. సో మీ దగ్గరికి వస్తే టాటూస్తో పాటు ఇది కూడా నేర్చుకోవచ్చు అయితే? యా, డెఫినెట్గా. ఈవెన్ ఫీమేల్స్ ఎవరైనా వచ్చి నేర్చుకోవాలనుకుంటే ఈవెన్ ఈ క్లాసెస్ కూడా ఇస్తారు అయితే? యా, ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. మేకప్ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. హెయిర్ స్టైలింగ్కి, మేకప్కి ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా దానికి ఎంత ఛార్జ్ చేస్తారు? బ్రైడల్ మేకప్ వచ్చేసి 60,000,
అది డిపెండ్స్ అగైన్ హెయిర్ స్టైలింగ్, శారీ డ్రేపింగ్, మళ్ళీ అది 3 months కోర్స్ ఉంటుంది శారీ డ్రేపింగ్ కూడా. సో ఎందుకంటే పెళ్లి కూతురికి శారీ కట్టడం చాలా ఇంపార్టెంట్ కదా, సో అందుకు కూడా సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేస్తారు. కంప్లీట్ కూడా క్లాసెస్ ఎవ్రీథింగ్. రెండు నేను క్లాసెస్ ఇస్తాను, రెండింటికి సర్టిఫికేట్ ఉంటుంది, రెండింటికి నేను మళ్ళీ టెస్ట్ పెడతాను, వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను, నా క్లయింట్స్ని కూడా వాళ్ళకి ఇస్తాను, నేను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటిది అనేది. మోడల్ మీద మేము మేక్ ఓవర్ షూట్ కూడా చేస్తాము, అంతా అయిపోయాక మేము సర్టిఫికేట్ ఇస్తాము. దాని తర్వాత దే కెన్ గో అండ్ డూ అ మేకప్ ఫర్ బ్రైడల్, ఎనీ మేకప్ అయినా సరే. జనరల్గా ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేయాలంటే హౌ మచ్ విల్ చార్జ్? డిపెండ్స్ అండ్ క్లయింట్ టు క్లయింట్. మన తెలుగు వాళ్ళు అనుకోండి అంతా మేకప్ చేయించుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇప్పుడు ఒక పెళ్లి కూతురికి శారీ కట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ, అంటే తనని ఇక పెళ్లి కూతుర్ని చేసి అక్కడ కూర్చోబెట్టాలి. హౌ మచ్ యూ చార్జ్? పర్ ఈవెంట్ ఉంటుందండి, పర్ ఈవెంట్ ఉంటుంది, 2 events ఉంటాయి, 3 events ఉంటాయి. సో క్లయింట్ ఈవెంట్కి వాళ్ళకి రిక్వైర్మెంట్ లైట్ మేకప్, హెవీ మేకప్ అనే దాని ఉంటుంది. సో 15,000 నుంచి ప్యాకేజ్ అనేది స్టార్ట్ ఉంటుంది. 15,000 నుంచి ఇట్ విల్ గో టు 50,000 కూడా. సో మళ్ళీ వచ్చి మార్వాడీస్ ముస్లిం అనుకోండి, వాళ్ళకి హెవీ మేకప్ కావాలి, సో వాళ్ళకి డెఫినెట్గా కొంచెం హైయర్ ప్రైజెసే ఉంటుంది. సో వాళ్ళకి తీసుకున్నట్టు తెలుగు వాళ్ళకి తీసుకున్నారనుకోండి చాలా ఎక్స్పెన్సివ్ అని వాళ్ళు చేయించుకోరు. సో తక్కువ ఛార్జెస్ చేసుకున్నాం అనుకోండి, సో హెవీ మేకప్ చేసినప్పుడు ప్రైసింగ్ మాకు రాదు. సో డెఫినెట్గా సో అకార్డింగ్ క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఛార్జ్ ఉంటుంది. 15,000 to 50,000 వరకు డిపెండ్స్ ఆన్ 1 మేకప్, 2 మేకప్స్ ఈవెంట్, 5 ఈవెంట్స్గా, లేక ఎంగేజ్మెంట్ ఉంటుంది, పెళ్లి కూతురు, సంగీత్, రిసెప్షన్, మళ్ళీ లేకుంటే ఇంట్లో పూజ కూడా ఉంటుంది, సత్యనారాయణ స్వామి కథ పూజ ఉంటుంది. చాలామందికి చీరలు కట్టుకోవడం రాదు, సో శారీస్ కూడా వాళ్ళు అడుగుతారు. సో శారీస్ కట్టడానికి నేను వెళ్ళను, వేరే అమ్మాయిలు ఉన్నారు నా దగ్గర, వాళ్ళని పంపిస్తాను. సో వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ నేను ఒక ప్యాకేజ్ అనేది క్లయింట్కి క్రియేట్ చేసి ఇస్తానన్నమాట. ఓకే ఫైన్. సో ఈరోజు టాటూస్ గురించి అంటే లైక్ మేకప్ గురించి కూడా చెప్పారు. నాకు లైవ్లో మీరు టాటూ వేస్తుంటే చూడాలని ఉంది. సో మా ఈ ఎపిసోడ్లో సో ఆ టాటూ మీరు ఎలా వేస్తారు? ఆల్రెడీ నాకు తెలిసి డిజైన్స్ చాలా ఉంటాయి, లైక్ ఏదో ఒక డిజైన్ తీసుకొని సో ఇక్కడే మన ఒక పర్సన్ మీద మీ టాటూ అనేది ఎలా వేస్తారు అనేది లైవ్లో మాకు చూపించండి. డెఫినెట్గా చేద్దాం మరి. చేద్దాం. గాయ్స్ చూసారు కదా టాటూ ఎంత క్రేజీగా విజయ్ చేసిందో. నిజంగా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ టు నారాయణగూడ. కింద మీకు కంప్లీట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కింద స్క్రోల్ అవుతుంది. అండ్ టాటూనే కాదు అండ్ మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, సో ఇక్కడ మేకప్ స్టూడియో కూడా ఉంది కాబట్టి, అండ్ మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, నిజంగా వెడ్డింగ్స్కి మేకప్ ఒకవేళ చేయించుకునే వాళ్ళు, అండ్ ఇంకా టాటూస్ అయితే ఎవ్రీ టైం తను ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ హర్. అండ్ నిజంగా ఎంత క్రేజీగా ఉందంటే నేను ఫస్ట్ టైం లైవ్లో టాటూ వేస్తుంటే చూశాను, నిజంగా చాలా బాగా అనిపించింది. సో ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ చూసుకొని విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది, చాలా క్రేజీగా వేశారు. నిజంగా తను కూడా చాలా నార్మల్గా ఎలాంటి పెయిన్ లేకుండా ఎలా పెట్టేసింది. అటువంటి ఒక ఈజీగా 20 minutesలో అయిపోయింది. అసలు నేనే షాక్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఇలాంటి ఇంకా అంటే టాటూస్లో కూడా మీరు ఇంకా క్రియేటివిటీ చూపించాలి అండ్ మీ బిజినెస్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, మీరేమన్నా చెప్పాలనుకుంటే మా ఆడియన్స్కి లైక్ యూ కెన్. యా, టాటూ అంటే ఎవరు భయపడకండి, అంత డేంజరస్ థింగ్ ఏం కాదు. అంత డేంజర్గా అంత భయపడే పెయిన్ అంత ఉంటే జనాలు ఇంత క్రేజీగా వేయించుకునే వాళ్ళు కాదు. సో బెస్ట్ ఆర్టిస్ట్ని వేయించుకోండి అండ్ మీ ఇష్టమైన డిజైన్ ఆలోచించి లైఫ్ టైం కాబట్టి వేయించుకోండి. థ్యాంక్ యూ.